పెండింగ్ లో ఉన్నాయి. సూర్యనారాయణ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ సార్. సూర్యనారాయణ సార్కి మన అందరి తరఫు నుంచి చాలా సారీ చెప్తున్నాం. ఈ వయసులో మేడం పోవడం అనేది చాలా బాధాకరం. కానీ మనందరం కూడా ఆ మేడం గురించి, ఆత్మశాంతి గురించి 2 minutes సైలెన్స్ అబ్జర్వ్ చేసాం. మేడం చాలా హ్యాపీగా స్వర్గం చేరుకుంటారు. చాలా సంతోషం సార్. మేము అందరం ఉన్నాం సార్. ఎనీ టైం మీరు మాతో మాట్లాడచ్చు. మనం అందరం కలుసుకుందాం, మీటింగ్లో కలుసుకుందాం సార్. మీరు ధైర్యంగా ఉండండి సార్. ధైర్యంగా ఉండండి. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఏకీప్రసాద్ సార్. మనందరం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి అలాగా ఒకరికొక సపోర్ట్ గానే ఉంటాం సార్. సార్కి ఎప్పుడు మనం ఉంటాం సార్. అలాంటిది ఏం లేదు. లోన్లీ అనే ఫీలింగ్ అనేది ఇప్పటికీ ఉండదు. ఏదైనా సరే మనందరం షేర్ చేసుకుంటాం సార్. అది హ్యాపీనెస్ కాదు సార్. అంతే. ఓకే. మనందరం ఒక కుటుంబం. సూర్యనారాయణ సార్కి మనం ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా మనకి పివిసి మెటా కుటుంబ సభ్యులకి క్రిస్మస్ శుభాకాంక్షలు సార్. అదే విధంగా ఆ రోజు మేడం గారు చనిపోయిందని తెలిసినాక మన ఉదయం పూట మీటింగ్ లో అందరం కూడా 2 నిమిషాల పాటు మౌనం పాటించి శబ్దాంజలి పాటించినాం సార్. ఆ రోజు సార్ ఎవరికి ఏమైంది నేను ఇప్పటిదాకా వినలేదు. ఏ మేడము ఎవరు అనేది నాకు తెలియదు. ఏదో ఇప్పుడే వింటున్నాను. రాజేష్ సార్, సూర్యనారాయణ గారు వైఫ్ ఎక్స్పైర్ అని చెప్పి చెప్పారు సార్. అప్పుడు మనకి దాని గురించి తర్వాత. అలాగా సార్, అలాగా. ఓకే. సో బిహాఫ్ వాళ్ళ రాలేనట్టున్నారు సార్. మీరు రాలేనట్టున్నారు. అవును, నేను రాలేదు. సో ఎందుకంటే వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, సో ఇప్పటి నుంచి వెళ్ళి ఎవరు 1 నిమిషం పాటు ఎవరు మాట్లాడకండి. కొంచెం సైలెన్స్ పాటిద్దాం. అందరు మ్యూట్ చేసుకోండి 1 నిమిషం పాటు. ఓకే, వారి ఆత్మకి శాంతి కలగాలని మనందరి తరపున కోరుకుందాం. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్ లో ఒకరికి ఇలా జరగడం అనేది బాధాకరం. సో ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? ఏమైంది అసలు ఆ మేడంకి? అంటే వయసు అంటే ఇదైందా, లేకపోతే వయసు పెద్దవారా చాలా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం అయిందా? సార్ వీళ్ళు దైవ దర్శనానికి వెళ్ళారంట సార్. అక్కడ హాస్ట్రోక్ వచ్చి మేడం ఎక్స్పైర్ అయ్యారంట. ఓకే. సో హాస్ట్రోక్ అనమాట. ఓకే సార్. సో వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. ఎందుకంటే ఎవరైనా మనం వచ్చిన వాళ్ళం వెళ్లాల్సిందే. బట్ కాకపోతే ఏంటంటే మన అనేది ఒకటి ఉండిపోయింది కనుక, సో కొద్దిగా ఏమవుతుందంటే బతికే వాళ్ళు కూడా కొంచెం ఇలా మధ్యలో అయిపోయినట్టయితే, ఇప్పుడు చూడండి, ఎవరు వెళ్ళినా మనకు బాధాకరమే. బట్ ఏంటంటే కొంచెం చలో 95, 100 అయ్యి వాళ్ళకు మరి వాళ్ళ ఒక వయస్సు పడిపోయి కొంతమంది వెళ్ళిపోతారు. సో అది వేరే విషయం. బట్ ఏంటంటే మన వాళ్ళు కొద్దిగంత మరి ఇలా దూరం అయ్యేసరికి బాధ ఉంటుంది. బట్ మనం కూడా వెళ్లే వాళ్ళమే. కాకపోతే ఇలా అయినప్పుడు కొంచెం మనకి బాధ కలుగుతుంది. సో వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం. దాని మనిషి కూడా సార్ మాట్లాడతారు. వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా చెప్పి వెళ్ళారు సార్ అందరికి. అదే బాధ ఏంటంటే అంత ఆనందంగా మేము జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా చూస్తా కూడా ఫోన్ చేశారు సార్ నాకు. చాలా బాగుంది సార్ సోమనాథ ఆలయం, మీరు కూడా చూడాలండి ఇదని పాపం ఇద్దరు మాట్లాడారు. పాపం సార్ ఎమ్మటి ఎప్పుడు ఉంటదా ఆమె ప్రతి మీటింగ్ కూడా కంపల్సరీగా సార్ ఎమ్మటి ఉంటది. ఉండి ఎమ్మటే మాట్లాడిద్ది. అంత హుషారుగా ఉంటారు పాపం. అప్పటికే వాళ్ళ అబ్బాయి ఒక్కోసారి మనం మీటింగ్ లో సార్ అన్మ్యూట్ చేసుకున్నా కానీ ఆ మేడం మాట వినపడుతుండే మనకి. ఆమె కట్ చేస్తా ఉంటారు. సార్ తెలియక ఒక్కొక్కసారి అది మీట్ చేస్తున్నా కూడా అన్మీట్ చేస్తున్నా కూడా మేడం ఆఫ్ చేసిద్ది. పిల్లలు పెద్దలు అయిపోయారా సార్? వారి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా సార్? పిల్లలు లేరు సార్. ఒక బాబు చనిపోయాడు సార్ బాబు. దానిగా వాళ్ళిద్దరు యాక్చువల్ మానసికంగా సార్ అయితే కొంచెం డిప్రెషన్ లో ఉన్నాడు. కొడుకు పెద్ద అబ్బాయి చనిపోయాడు. సూర్యనారాయణ గారు పెళ్లిడికి వచ్చిన బాబేనండి మీకు? సూర్యనారాయణ గారు
సరే సార్ మరి మీకైనట్టున్నారు రిజెక్ట్ అలా సార్ వచ్చినట్టున్నారు. సూర్యనారాయణ గారు, నమస్తే సార్. చెప్పండి సార్. బాబు పెద్దోడేనా అప్పుడు చనిపోయింది? 29 years సార్. సరే, పెళ్లి కాకముందే చనిపోయారు బాబు కూడా. మ్యారేజ్ కాలేదు సార్, మ్యారేజ్ కాల. ఆ, సరే అండి, జాగ్రత్త. మేము ఉన్నాం మీకు. ఎప్పుడు ఎనీ టైం ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయొచ్చు మీరు. అసలు ఓకే ఇంతమంది మీకు ఓకే సార్. ఆశిస్తున్నారంటే మీరు ప్రశాంతంగా ఉండండి. ఓకే సార్. ఓకే సార్. జాగ్రత్తగా టయానికి తినండి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి. ఓకే సార్. మీకు మధ్య మధ్యలో నేను కాల్ చేస్తానే ఉంటాను మీకు. ఓకే సార్. మీకు ఎప్పుడు రావాలనిపించినా నేనంటే మన ఇల్లు కూడా తెలుసు, మన ఇంటికి కూడా వచ్చారు. మీరు ఎప్పుడైనా మీ సొంత మనిషిని అనుకొని మీరు ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి. ఓకే సార్. జాగ్రత్త జాగ్రత్త అండి. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్. सर సార్ రాజేష్ సార్, నమస్తే సార్. नमस्ते सर. सर 1 मिनट में कॉल करता हूँ, मैं मीटिंग में हूँ अभी. 1 मिनट में बात करता हूँ. बोलो చెప్పండి సార్. ఏం లేదు సార్, నేను అతనికి వేరే అతనికి చెప్పాను అనమాట. ఇలా పలకరిద్దామని మాట్లాడేది సార్, అంతే. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ ఇక మరి ఎందుకంటే మనము ఏం చెప్పలేము. కొంచెం మీరు ఇక మనసు ఇది చేసుకొని ఎవరు సార్ మాట్లాడింది ఇప్పుడు? కొండ శివలింగ ప్రసాద్ సార్ మాట్లాడింది. అంతే సార్. సూర్యనారాయణ సార్. నేను సూర్యనారాయణ సార్తో మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఏంటంటే ఇక మనము ఎందుకంటే చలో జరిగింది జరిగిపోయింది, భగవంతుని నిర్ణయం. అది మన నిర్ణయం కాదు సార్. ఎందుకంటే కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చినా కూడా కొద్దిగా వాళ్ళు తట్టుకొని ఉంటున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి ఇంకా భూమి మీద ఏమంటాం కదా, పెద్ద పెద్ద సార్ నేను పెద్దోని కాదు, మీకంటే చాలా చిన్నవాడిని, పెద్ద పెద్ద మాటలు నాకు రావు. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవాలి. మీకు నేను కొడుకు లాంటివన్నీ, అంటే ఆ రకంగా అంతా మీరు 29 years కొడుకున్నారన్నారు కనుక నేను చెప్తున్నాను. సో ఏం చేద్దాం సార్, ఎందుకంటే దేవుడు ఆ టైం అనేది దైవ నిర్ణయం. అది దైవ నిర్ణయాన్ని మనం మార్చలేం అనమాట. ఎందుకంటే మళ్ళీ అది కూడా నన్ను చెప్పాలంటే ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు అక్కడనే అంటే మీరు తిరుగు ప్రయాణంలో ఉన్నా సార్, మీరు వెళ్ళిన తర్వాత నేను తిరుగు ప్రయాణం లాగా సార్ వెళ్ళినాము 4 days కి. వెళ్ళిన 4 days కి అంటే మీరు ఇంకా అక్కడనే ఉన్నారు. అంటే నిజం చెప్పాలంటే సార్ మనకు బాధగా ఉంటుంది, బట్ ఆమె మాత్రము మంచి టైంలో వెళ్ళిపోయింది. ఆమె మనకు బాధ సార్. అంటే నేను అనేది అయ్యో ఇంక అయిపోయిన వాళ్ళతో మనం ఏం అనలేము కానీ. సో అలాగనమాట. ఎనీవే మీరే పెద్ద మనసు చేసుకొని కొంచెం ఇక జాగ్రత్తగా ఉండండి సార్. ఎందుకంటే పిల్లలు కూడా లేరంటున్నారు, మన శంకర్రావు సార్ ఇప్పుడు చెప్తున్నారు. అవును సార్. సో ఉన్న రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి సార్, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే మన ఆడవాళ్ళు అంటే ఉంటేనే ద బెస్ట్ అనమాట. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మాత్రం ఇంకా కంపల్సరీ నీడ్ అనమాట. అట్లా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ధర్మపత్ని అంటే మనకు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి ఆ టైంలో. ఎందుకంటే మనము వయసులో ఉన్నప్పుడు చూడండి, మనం ఎటు వెళ్తా ఉంటాం, ఏమైనా పర్లేదు అనే రకంగా ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ వయసు వచ్చిన తర్వాత మాత్రం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆ టైంలో ఇలా జరిగితే మనకు బాధగా ఉంటుంది. సో బట్ దైవ నిర్ణయం సార్. ఓకే సార్. భగవంతుడు వేసే శిక్షకు ఎవరు అతీతులు కాదు సార్. అంతే సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటాం, అంతే తప్ప. ఏ సార్ కొండ సింగల్ సార్, మీరు మైక్ కన్వర్ట్ చేసుకున్నారు, మాట్లాడండి సార్. మన కూడా నాకు 2 సెంట్లు పడ్డాయండి. ఓ అలాగా సార్. సో మీరు కూడా నాన్ వెజ్ తినద్దు సార్, చాలా జాగ్రత్తగా ఉండండి. నాన్ వెజ్ అస్సలే ముట్టకండి. అయితే లేదు తినం, నాన్ వెజ్ కాదు, బ్రాహ్మణ్స్ సార్. ఓకే సార్. అట్లా కదా పర్లేదు, నాకు తెలియక అన్నాను. ఎందుకంటే కొంతమంది అంటే తింటుంటారు కదా అన్నట్టు. మీరు అంటే నేను ఎవరైనా అడగలేదు కదా. సో ఇక్కడ స్టంట్ పడ్డాయని చెప్పేసి ఎవరికి అన్నారు? ఎవరికి? మీకేనా సార్? ఎవరికి? ఇక్కడ సార్తో మాట్లాడుతున్నాను. సూర్యనారాయణ సార్ మీతో కాదు, మీరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు కొండ శివలింగ సార్తో మాట్లాడుతున్నాను నేను. సార్ మిమ్మల్ని అంటున్నాను సార్, కొండ శివలింగ ప్రసాద్ సార్, మీరు అంటే నాన్ వెజ్ తినకండి అంటున్నాను. అంటే మీరేనా బ్రాహ్మణ్స్? ఓకే అంటే లేదు సార్, హిందూసే అండి. ఓకే పర్లేదు. ఎవరైనా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు స్టంట్స్ అన్నారు కనుక నేను చెప్తున్నాను ఏంటంటే చాలా కేర్ తీసుకోండి సార్. ఎందుకంటే ఇక్కడ చాలా సో నాకు తెలిసినంత మట్టుకైతే నాన్ వెజ్ అసలే మీరు ముట్టకూడదని నాకు తెలుసు. అంటే నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు ఆ విషయంలో, బట్ చెప్తున్నాను కొంతవరకు తెలుసు నాకు. సో చాలా జాగ్రత్తగా ఉండండి సార్, ఏమవ్వదు. ఇక మరి
దేవుని రాసి ఇప్పుడు చెప్పండి సార్. ఏం తినాలి ఏం తినకూడదు రాసి ఇచ్చాడు డాక్టర్ గారు. ఇచ్చారు కదా. ఈ విషయం చెప్పారా సార్? మీరు నాన్ వెజ్ అసలు తినకూడదన్న విషయాన్ని చెప్పారా సార్? అంటే చికెన్ తినొచ్చు కానీ మటన్ తినొద్దు అన్నారు. ఓకే ఓకే, పర్వాలేదు. సో అదే చూసుకోండి సార్, జాగ్రత్త పడండి. చాలా చాలా జాగ్రత్త పడండి. అయితే ఒకటి నన్ను అడిగితే నేను ఒక విషయం చెప్తాను సార్. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఆ విషయాన్ని ఇప్పుడు ఇక్కడ నేను చెప్పకూడదు, చెప్తాను అయినా కూడా, కానీ మొన్న చెప్పాను మీకు. సో ఆ సారు నా లైఫ్ పార్ట్నర్, సారీ నా యొక్క పార్ట్నర్, మన పీవీసీ పార్ట్నర్ మాట్లాడారు అనమాట. అమెథిస్ట్ లీడర్ అతను కూడా. సో చాలా జాగ్రత్త పడుతుండే సార్. ఎందుకంటే అతను కూడా ఇక్కడ కువైట్ లోనే స్టంట్ అంటే ఇలాంటివి జరిగిందనమాట. చాలా జాగ్రత్త పడేవాడు సార్, చాలా జాగ్రత్త పడ్డారు. చాలా జాగ్రత్త ఉండాలి. ఆ తర్వాత మన దైవ నిర్ణయం అంతే. సో మన జాగ్రత్తలు మాత్రం మనం ఉండాలి. నేను ఒకటి చెప్తాను ఏంటంటే సార్, బయట ఫుడ్ ఏం తినకండి. తర్వాత వచ్చేసి మీరు వీలైనంత మట్టుకు అప్పుడే అన్నింది తినడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం. సార్ ఓకే సార్. ఇది చెప్పారు వినపడలేదు సార్. అయితే ఏంటంటే సార్, నేను ఒకటి చెప్తాను. మనం ఎక్కువ శాతము మీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే అప్పుడే వండింది అప్పుడే తింటే బెటర్ సార్. అదే వేడి తింటున్నారు సార్. వేడివేడిగా తినండి సార్ అట్లా. ఓకే సార్. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. నో ప్రాబ్లం, ఏం కాదు సార్, మనం బిందాస్ ఉందాం, ఏం కాదు. బట్ అది దాని గురించి మనం ఆలోచించకూడదు సార్. అది చూడండి, ఇప్పుడు మేడం అనుకున్నారా? ఎవరు అనుకోవాలా, వచ్చేసింది, దట్స్ ఇట్. అది కామన్ గా తీసుకోవాల్సింది. ఎందుకంటే అందరము ఇది ఒక జర్నీ సార్. మనం వస్తుంటున్నాం పోతుంటున్నాం. అంటే మాటలు కూడా ఈజీగా ఉంటుంది, కానీ మనకు జరిగినప్పుడు అది దాని బాధ వేరుగా ఉంటుంది. సో అలా ఉంటుంది, కానీ ఏదో అందరూ కూడా ఓవర్కమ్ చేసుకోవాలి మనం. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఇక్కడ ఎవరు సార్ ఎంటర్ చేశారు సార్? మాట్లాడండి సార్. మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు నెంబర్ ఉంది, పేరు కోనండి బాబు సార్. యా, గుడ్ మార్నింగ్ సార్. సూర్యనారాయణ సార్ ఉన్నారు సార్. మైక్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సూర్యనారాయణ సార్ ఒకసారి సార్ మాట్లాడతారంటే కోనండి సార్. సార్ అదే ఊరు ఎక్కడో చెప్తారు, మాకు దగ్గరలో అని చెప్పారు సార్. కలుద్దాం అయితే సార్. శంకర్రావు సార్ చెప్తారు. దాని శంకర్రావు సార్ మీరు చెప్పండి సార్. మీకు దగ్గరనే సార్ ఇది. మన దానమణి శంకర్రావు సార్ ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి 5 కిలోమీటర్లే డిస్టెన్స్. దూరం అంటారు, శంకర్రావు సార్ దూరం అన్నారు, మాకు దగ్గర. శంకర్రావు సార్, దానమణి శంకర్రావు సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. మా మాట ఉన్నారా మీరు లైన్ లో? ఓకే, సార్ కూడా లెఫ్ట్ అయ్యారంటే రేపు మీకు నేను మాట్లాడిస్తాను సార్. ఎందుకంటే మరి సార్ ఇప్పుడు లెఫ్ట్ అయినట్టున్నారు, మరి బిజీగా ఉన్నారు. ఏంటో కాల్ వచ్చిందా తెలీదు, అందుకని చెప్పేసి. మేడం వాళ్ళు టూర్ లో ఉన్నా కూడా బిఎన్బి కావాలని మీటింగ్ లో వచ్చారు సార్ ఇద్దరు. ఆ రోజు నేనే లాస్ట్ సార్ మాట్లాడాను. బిఎన్బి కావాలా స్క్రీన్ షేర్ చేశారు. స్క్రీన్ షేర్ చేస్తే సుజాత మేడం కనిపించకపోతే నేనే మాట్లాడాను ఇద్దరితో. అయితే అదే డిస్టర్బెన్స్ గా నేను చెప్పేసి, మేడం సర్లేండి సార్ ఇప్పుడు మీరు టూర్ లో ఉన్నారు, ఎందుకు మళ్ళీ వచ్చిన తర్వాత వేసుకుంది లేండి అని చెప్పి చెప్పారు. అదే లాస్ట్ టైం మేడం మాట్లాడారు ఆ రోజు. మేడం సార్ ఇద్దరు మాట్లాడారు. అదే మాకు దగ్గరలోనే, మాది ప్రొద్దుటూరు సార్, ఇక్కడికి దగ్గరే బద్వేలో ఎలా ఉన్నారు, కలుద్దామని. అయితే మనము నేనేం చేస్తానంటే రేపు కానీ మళ్ళా దానమణి శంకర్రావు సార్ కానీ మనకు కనెక్ట్ అయితే కనుక ఆ సార్ ఖచ్చితంగా తెలుసు అనమాట. సో నేను మాట్లాడిస్తాను సార్. వచ్చానంటే మళ్ళీ వచ్చానంటే మాత్రం నేను ఖచ్చితంగా మైక్ అన్మ్యూట్ చేసుకుని మాట్లాడిస్తాను. నెక్స్ట్ ఇంకెవరు సార్ ఎంటర్ చేశారు? నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి సార్. ఓకే, సో నో ప్రాబ్లం. సార్ కొన్ని సార్ మాట్లాడతారా? ఏమైనా మాట్లాడండి. మళ్ళీ అన్మ్యూట్ అయ్యారు సార్. 20వ తారీఖు విత్డ్రా పెట్టాము. అవునవును సార్, విత్డ్రాల్ పెండింగ్ లో ఉన్నాయి మనకు అన్ని. సార్ 30 కానీ 31 లోపు అవి రిలీజ్ అవుతాయి సార్. ఇప్పుడు ఎందుకంటే అందరు అంటున్నారు కొద్దిగా అప్డేట్ జరుగుతుంది అన్నట్టు నాకు వినబడింది, అందుకని చెప్తున్నాను సార్. ఓకేనా? సో ఎనీవే థ్యాంక్ యూ సార్ అందరికి. ఎందుకంటే మరి ఇప్పటిదాకా ఒక విషయం మాట్లాడుకున్నాం, దాని గురించి అయితే మరి బాధాకరమైన విషయమే. బట్ అందరము దానికి కూడా అగ్రి అవ్వాల్సి ఉంటుంది సార్. అది మామూలు అయిపోయింది అనమాట. అంటే కామన్ చీజ్ ఏం లేదు, కొత్తది ఏం కాదు. బట్ కొద్దిగా ఎవరికైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రం చాలా బాధ ఉంటుంది సార్. చాలా అంటే చాలా బాధ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యాలతో ఉండి
వాళ్ళకి కూడా మంచి జరగాలని మనం ఆ దేవుని కోరుకుందాం. ఓకే, సో కమ్ టు ద పాయింట్. నెక్స్ట్ ఏంటి సార్, ఏం నడుస్తుంది, ఏంటి విషయాలు? పీవీసీ, వాట్ ఈస్ ద పీవీసీ గోయింగ్ ఆన్? ఏమనుకుంటున్నారు? నిన్న చాలా రసవత్తరంగా మీటింగ్ జరిగింది, విన్నారు కదా అందరూ? నేను మిస్ అయ్యాను సార్, ఎవరున్నారు నేను సార్ మిస్ అందరు? అయ్యాను. మీరు మిస్ అయ్యారు సార్ నిన్న? అది వాయిస్ మెసేజ్ వినండి. దగ్గర దగ్గర నిన్న మనం హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకున్నాం సార్. అవును, లాస్ట్ లో హాఫ్ అన్ వచ్చాను అవర్. సార్, నేను లాస్ట్ లో వచ్చాను, ఫైనల్ వచ్చాను. చాలా చాలా మంచి విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో అప్పుడప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు మాట్లాడినవన్నీ ట్రూ అనమాట. బట్ అవి నేను ఎందుకు మాట్లాడను ఇక్కడ, కొంతమంది మీకు అనిపించవచ్చు అక్కడ. సో మనకు అది అవసరం లేదు అన్న విషయం నేను మాట్లాడాను అనమాట. అంటే ఇంటర్నల్లీ కొంచెం కొన్ని ప్రాబ్లాలు అవి ఇవి ఉంటాయి కదా సార్. ఇప్పటికే నేను ఒక్కొక్కసారి ఏదైనా మాట్లాడితే కొంతమంది, సార్ ఈరోజు మాకు నిలబట్టది, మాకు అయ్యో మీరే అలా అన్నారు అని అనుకుంటుంటారు. ఎస్, అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, నేను లిమిటెడ్ గానే మాట్లాడతాను. మీకు అనిపించవచ్చు, అరే ఎవరు మాట్లాడకుండా సరే మొత్తం సెషన్ అంతా మాట్లాడతాను కూడా మీరు అప్పుడప్పుడు అనుకుంటారు. బట్ సార్ నేను చాలా లిమిటెడ్ గా మాట్లాడతాను. చాలా అంటే చాలా లిమిటెడ్ గా మాట్లాడతాను. ఇట్స్ ట్రూ సార్. సో వాళ్ళు కొన్ని పాయింట్లు అవి మాట్లాడితే ఏమవుతాయంటే సార్, ఇక్కడ మనం రోజు మీటింగ్ తీసుకుంటాం కదా, దానివల్ల ఏమవుతాయంటే అన్ని బయటకు వచ్చేస్తాయి అనమాట అప్పుడప్పుడు అట్లా. సో ఎనీవే, అందరూ ఇప్పటికైనా కూడా అందరు రావాలి. నిజమే కదా సార్, ఎందుకంటే చాలా మంది ఇందులో మనీ సంపాదించుకున్నారు సార్. మనీ సంపాదించుకొని కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు చెప్పట్లేదు. ఇట్స్ ట్రూ, నిజమే. నిజంగానే మనీ సంపాదించుకున్నమాట వాస్తవమే. తర్వాత వచ్చేసి ఆ మనీని ఏం చేశారు వాళ్ళు, కాపాడుకోలేకపోయారు. కాకపోతే దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దాన్ని తీసుకెళ్లి వేరే బిజినెస్ లో పెట్టారు. ఆ టైంలో చాలా చాలా బిజినెస్లు వచ్చాయి, దీని మీద నెగిటివ్ గా ప్రచారం జరిగి వీళ్ళు ఏం చేశారంటే ఆ మనీని వేరే దాని మీద పెట్టారు. వేరే దాని మీద పెట్టి ఏమైంది, అక్కడి నుంచి వెళ్ళి ఆ సిస్టర్లు ఆ టైంలో నేను కూడా పెట్టానని చెప్పాను కదా మీకు, మళ్ళీ నేను డీప్ గా వెళ్ళాను. కానీ నేను కూడా 80,000 ఒక్కడ, 30,000 కూడా, 50,000 కూడా, ఇవన్నీ పోయినాయి. ఇవన్నీ ఎక్కడి సార్, ఎక్కడి నుంచి వచ్చినాయి? అవన్నీ కూడా పర్లవేణి ఇచ్చింది. సారీ, పర్లవేణి అండి, పీవీసీ ఇచ్చిన పైసలే. సో చాలా మంది ఆపుకోలేకపోయారు. ఇక కొంతమంది విషయానికి వస్తే సార్, ఇప్పుడు మీరు కార్డ్స్ అయ్యారు. ఓకే, కార్డ్స్ అయిన తర్వాత మీ కింద కొంతమంది ఏంటంటే వాళ్ళ కింద 4, 5, 6, 7, 10 కూడా కార్డ్స్లు అయ్యాయి సార్. సో అలా అప్పుడు 50% వచ్చినప్పుడు $500 వస్తుండే, మన ఏమంటాం డిపి వస్తుండే సార్ అప్పుడు. తర్వాత 40% అయింది, అప్పుడు 400 వస్తుండే. అయినా కూడా బెటరే కదా. దాన్ని పబ్లిక్ ఏం చేశారు, దాన్ని అమెథిస్ట్ కావాలా, అమెథిస్ట్కి ఎక్కువ ఆటోపులు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో అట్లా దాన్ని వచ్చిన డిపిని వాళ్ళు అప్గ్రేడ్ అయ్యారు. అంటే వచ్చిన డిపితో అప్గ్రేడ్ అయ్యారు కొంతమంది అక్కడికి ఆగిపోయారు. వచ్చిన లాభాన్ని తీసుకుని అక్కడ కార్డ్స్ వరకు కొంతమంది ఆగిపోయారు. కొంతమంది అమెథిస్ట్ వరకు వెళ్ళి అమెథిస్ట్కి ఆగిపోయారు. అమెథిస్ట్ లో ఉన్న వాళ్ళు తోప చేయడానికి ప్రయత్నించారు. తోప చేయని వాళ్ళు రూబీ అయ్యారు. సో ఈ విధంగా అందులో సగం కంటే ఎక్కువ సిస్టమ్ ఇచ్చిందే. వాళ్ళు అయ్యారు కదా, అప్డేట్ అయ్యారు కదా సార్. సిస్టమ్ ఇచ్చిందని ఎందుకన్నా, నీ కింద నువ్వు అమెథిస్తున్నావు అనుకో, నీ కింద కార్డ్స్ నీకే వస్తాయి. ఎన్ని కార్డ్స్ జరిగినాయి ఎగ్జాంపుల్, నీ యొక్క 4th లెవెల్లో, అవునా కదా. 3rd లెవెల్ ఆనెక్స్ తో వస్తుంది. అదే అమెథిస్తున్నప్పుడు 4th లెవెల్ ఎన్ని కార్డ్స్ వస్తుంది. అదే నువ్వు రూబీ నువ్వు తోపాజ్ ఉన్నప్పుడు 5th లెవెల్లో ఎన్ని అమెథిస్టులు జరిగినా అందులో 5,000తో కనుక అప్పుడు 2,000 నీకు వస్తుండే. సో ఆ విధంగా అలా వచ్చిన డిపితో కొంతమంది ఏమో ఓకే దాన్ని వేరే వాళ్ళకి అప్గ్రేడ్ చేసి డబ్బులు తీసుకొని మనం ఖర్చులకు ఉపయోగించుకున్నాం కొంతమంది. బట్ కొంతమంది ఎవరైతే ఆ మనీని అలాగే మళ్ళీ టాప్అప్ చేసుకున్నారంటే పై లెవెల్ని, అలాంటి వాళ్ళు ఏంటంటే ఈవెన్ నేను కూడా ఉన్నాను అందులో సార్. నేను కూడా ఉన్నా. అమెథిస్ట్ నేను ఎందుకు చేశానంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, సమ్ క్రోర్స్ 496 సంథింగ్ క్రోర్స్ అందుకే చేశాను కానీ నేను. సో అలా చేశాను, వచ్చినది నేను అటే పెట్టాను. నాకు కూడా అది డిపి ప్రోగ్రామ్ లో కూడా మనీ అనేది ఎర్న్ అయింది సార్, అబద్ధం ఆడకూడదు. మనీ అనేది ఎర్న్ అయింది. చాలా కార్డ్స్లు వచ్చాయి నాకు. ఆ కార్డ్స్లో నాకు కూడా వచ్చాయి 7-8. అవును, ఇప్పుడు 7-8 కార్డ్స్ అంటే మీరు ఆలోచించండి సార్. 400 ఉన్నప్పుడేమో 3-4 వచ్చాయి. అంతకుముందు కూడా ఒక 6-7 వచ్చాయి. ఆలోచించండి, ఒక్క కార్డుతోని మనకు 500 వస్తాయి. అవునా, అప్పుడు 500 50% ఉన్నప్పుడు 500 వచ్చేసి 5 కార్డ్స్లు అయినా 5 25
అదే 2500 DP వచ్చింది మనకి, కరెక్ట్ కదా? ఓకే, దాన్ని ఆ టైంలో మనం క్యాష్ కూడా చేసుకోవాలనుకుంటే వేరే వాళ్ళకి అప్డేట్ చేసి ఆ మనీ మనం తీసుకోవచ్చు. నేను విత్డ్రాల్ పెట్టలే, విత్డ్రాల్ వస్తున్నాయి అందరూ తెలుసు, కానీ నేను P2P అమ్ముకున్నాను. చాలా మంది అలా చేసుకున్నారు. సో కొంతమంది ఏంటంటే దాన్ని నచ్చిన దాన్ని అలాగే ఉంచుకొని మళ్ళీ కొంచెం మనీ వేసి $5,000 అమెథిస్ట్ అయ్యారు కొంతమంది అట్లా. సో కింద ఒక అమెథిస్ట్ వస్తుంది అంటే కూడా మనం ముందుగా ఉండాలి కదా మరి, అట్లా కూడా అయ్యాం మేము సార్. సో చాలా మందికి ఇచ్చింది సార్ మనీ. బట్ ఓకే, సిస్టంలో ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకున్నారో వాళ్ళకు ఎప్పుడు కానీ లాస్ అనేది జరగలేదు. నిన్నటి విషయాలు మాట్లాడాం కదా, అందుకని దానిలోకి వెళ్ళి నేను తీసి మాట్లాడుతున్నాను కొన్ని విషయాలు. ఆ విషయాలు నేను మీకు మాట్లాడుతున్నాను అనమాట నేను కొన్ని. సో అలాగా లాస్ అవ్వలేదు కొంతమంది. దీన్ని ఒకటి ఏంటంటే ఏం వర్క్ చేయకుండా, సో కొంతమంది కొన్ని విషయాలు వింటారు కదా సార్, ఏం చేయాల్సిన పని లేదు, అలా లేదు ఇలా లేదు, సో అట్లా ఈ విధంగా ఉన్న వాళ్ళకి కొద్దిగా డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అంటే ఏంటి, వాళ్ళు ఏం చేశారంటే ఫర్దర్ గా ముందుకు వెళ్ళలేదు, దాని మీద నిలబడ్డారు అనమాట. నేను కార్డ్స్ చేశాను, అదే నేను డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేశాను. బట్ నాకు కార్డ్ చేశాను వెంటనే కొంతమందికి ఇది సిస్టమ్ చేంజ్ అవడము, లేకపోతే కొంతమంది అడ్మినిస్ట్రేట్ చేసిన సిస్టమ్ చేంజ్ అవడము, ఇలాంటివి జరిగేసరికి వాళ్ళు కొద్దిగా ఏమంటుందని నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఫర్దర్ గా ముందుకు రావట్లేదు, వెనక్కి రావట్లేదు, అలాగే వాళ్ళు సైలెన్స్ ఉండిపోయారు. సో నేను నా టీంకి ఏం చెప్పాలా అన్న ఒక ఇదొకటి, వాళ్ళే లేనప్పుడు వాళ్ళు వాళ్ళ టీంకి ఏం చెప్తారు వాళ్ళు, కానీ అట్లా ఈ రకంగా జరిగింది సార్. ఈ రకంగా చాలా మంది నెగిటివ్ గా అయిపోయారు అనమాట. బట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సంపాదించుకున్నారు సార్. ఎక్కువ మందే వర్క్ చేసుకున్నారు, ఎక్కువ మందే సంపాదించుకున్నారు. ఇలా లాస్ అయిన వాళ్ళు సార్ చాలా 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 తక్కువ. అది లాస్ కాదు, అదేంటంటే సిస్టమ్ ఇట్స్ చేంజ్ అయింది, చేంజ్ అవుట్ లో వాళ్ళు మేము లాస్ అయ్యామని అనుకుంటున్నారు అనమాట. ఓకేనా? సో ఎనీవే అవే నిన్నటి విషయాలు సార్. నిన్నటి విషయాలు కొన్ని మాట్లాడడం జరిగింది అనమాట. చాలా విషయాలు మాట్లాడారు, సిస్టమ్ గురించి కూడా మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. అదే మీకు మీరు కొంతమంది నిద్రపోయారు ఐ థింక్. అంటే టైం ఎక్కువైంది కదా సార్, మీ తప్పు కాదు, టైం ఎక్కువైంది అనమాట. ఓకే, సో శివకుమార్ సార్ అనేది నిన్న చాలా విషయాలు చెప్పారు. తర్వాత దాంతో పాటు లాస్ట్ మూమెంట్ లో మన సాయిరాం సార్ కూడా వచ్చారు. సో ఇద్దరు కలిసి మరి చాలా విషయాలు అయితే మాట్లాడారు. ఓకేనా? సో ఓవరాల్ గా ఏంటంటే నేను చెప్పొచ్చేది, నిలబడ్డవాడే గెలుస్తాడు సార్ ఖచ్చితంగా. లేట్ అవుతుంది కానీ మరి నిలబడ్డవాడే గెలుస్తాడు, ఊరికే పోయి అటు ఇటు. ఎందుకంటే నిలబడ్డవాడు అని చెప్పి నేను ఎందుకంటానంటే, ఇక్కడ చూడండి మీరు, ఇప్పుడు నాకు మనీ కావాలా అంటే నేను కదా సార్, మనం చేసేది అందుకు. సో మనము దాని గురించే మనం ఇది అవుతాము కదా, ఇది చేసుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు నీకు మనీ కావాలి అంటే ఇక్కడ మాత్రం ఏమవుతుంది, కొద్దిగా మనకు డిలే అవుతుంది. సో ఇప్పుడు మనం కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నాం, అందుకే దిస్ ద లాంగ్ టైం మీరు లాంగ్ పీరియడ్ లో అయితేనే మీరు పెట్టుకోండి అని మనం ఎందుకుంటున్నాం. అది ఈ మధ్య మనం మాట్లాడుతున్నాం కదా సార్, 3 సంవత్సరాలకు అయితే మీకు మంచి అమౌంట్ తీసుకోవచ్చు, 3 సంవత్సరాలు ఆగాలి, 3 సంవత్సరాలు ఎందుకు చెప్తున్నాం వాళ్ళకి అంటే లాంగ్ పీరియడ్. బట్ ఇక్కడ మనకేంటి, మనమంటే వాళ్ళు ఇప్పటికే 2-3 సంవత్సరాలు గడిచిన వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మేము ఆగాం కదా అనిపిస్తుంది. బట్ ఇచ్చింది కదా సిస్టమ్, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఒక 3 పాయింట్స్ చెప్తాను మీకు, 3 పాయింట్స్ చెప్తాను. సిస్టమ్ ఆపర్చునిటీ అంటే అవకాశాలు ఇచ్చింది సార్ సిస్టమ్ ఆల్రెడీ. బట్ మనం కొంతమంది ఏమో యూటిలిటీ చేసుకున్నారు, కొంతమంది యూటిలిటీ చేసుకోలేదు. ఇప్పుడు 3 పాయింట్లు చెప్తాను మీకు. ఏంటవి అంటే, ఒకటి సార్, మనం పార్లమెంట్లో ఉండగానే 2022లో ఐ థింక్ జూన్లో చాలా నోటిఫికేషన్, రోజొక నోటిఫికేషన్ వస్తుండే, రోజొక్క నోటిఫికేషన్ వచ్చేది సార్. జూన్లో రోజొక్క నోటిఫికేషన్ వచ్చేది. ఇక్కడ చాలా మందికి తెలుసు ఆ విషయం. నేనేదో కల్పించి నేనేం చెప్పట్లేదు, లేకపోతే మిమ్మల్ని ఏదో మోటివేట్ చేశాను నేను చెప్పట్లేదు.
ఇట్స్ రియాలిటీ మాట్లాడుకుంటే నిన్న విషయాలు మాట్లాడదు కదా, దానికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి సార్ నాకు. నిన్న చాలా విషయాలు మాట్లాడారు లాస్ట్ మూమెంట్ లో. ఏంటంటే మన శివకుమార్ సార్ మన సాయిరాం సారు విత్ నేనున్నాను. సో కొంతమంది విన్నారు, కొంతమంది వినలేరు, అందుకని నేను మాట్లాడుతున్నా. అవకాశాలు అనేది ఇప్పటికప్పుడు సిస్టమ్ ఇస్తూనే ఉంది సార్. ఎప్పుడు కానీ మన సిస్టమ్ మర్చిపోలేదు మనని. అవకాశాలు అనేది అందరికి ఇచ్చుకుంటూ వస్తుంది సిస్టమ్. బట్ యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే యూటిలిటీ. ఏంటి ఫస్ట్ నీకు ఏమి ఇచ్చింది సార్? అప్పటికే నువ్వు అమతిష్ట అయ్యావు, వాస్తవమే. ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చావు, వాస్తవమే. అప్పటికే నువ్వు రూబీ అయ్యావు, వాస్తవమే. అప్పటికే నువ్వు తోపాజీ అయ్యావు, ఓకే, నో ప్రాబ్లం, కాదని నేను అన్ను. కానీ కొన్ని విషయాలు ఎట్లుంటాయంటే అప్పుడప్పుడు సిస్టంలో చేంజెస్ అనేది అవసరం అనమాట. అక్కడ వీళ్ళు ఆన్ ది స్పాట్ లో ఏమంటారు దాన్ని, డిసిజన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే మార్పు, చేంజెస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. చేంజ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. అది నేను కూడా అనుకున్నాను మీ లెక్కనే, వై దే విల్ చేంజ్, ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది, నా ఆటో పూల్ ఏది, నా ఆటో పూల్. ఎందుకంటే ఆటో పూల్ ఆధారపడ్డాం కదా. ఇప్పుడు నేను ఇప్పటిదాకా అన్నాను కదా, అమితిస్ట్ ఎందుకు చేశాను సార్ నేను కార్డ్స్ నుంచి వెళ్ళి, వీ నీడ్ టు ఆటో పూల్ సంథింగ్. ఆటో పూల్ అనేది అక్కడ పెద్ద కనబడింది నాకు. 39 కోట్లు కార్డ్ చేస్తేనే, ఆ లెక్క ప్రకారం చూస్తే, ఆ పీడిఎఫ్ ప్రకారం చూస్తే, అమితిస్ట్ చేస్తే ఐ థింక్ 296 కోట్లు లేకపోతే 496 కోట్లు సంథింగ్ ఉండే, అందుకే చేశారు. సో అలా చేంజెస్ వచ్చేసరికి చాలా మంది ఇదేంది ఇది, మళ్ళీ కొంతమంది నెగిటివ్ కూడా చేశారు. ఏం చేశారు చెప్పండి సార్? సార్ వీళ్ళు ఇంతకుముందు డిపి అన్నారు సార్, ఇప్పుడు సార్ ఇంతకుముందు మింట్ అన్నారు, ఇప్పుడు డిపి అన్నారు, ఇప్పుడేమో వీళ్ళు పీవీసీ మీటర్ అంటున్నారు అని కూడా కొంతమంది ప్రచారం చేశారు. నెగిటివ్గా అంటే వద్దు అని. అలా కొంతమంది నెగిటివ్ అయిపోయారు, ఇక దీన్ని పట్టించుకోలేదు. కొంతమంది నేను మొన్ననే అమితిస్ట్ చేశాను, లేకపోతే కొంతమంది నేనే మొన్ననే తోపాటు చేశాను, సో మళ్ళీ ఇప్పుడు ఇందులో పైసలు పెట్టాలంటే ఎవరు పెడతారు, నాకు కింద టీం కూడా రాదు, మస్తు టీం ఉంది, అంత వేస్ట్ అది సంథింగ్. అలా కొంతమంది అలా నెగిటివ్ అయ్యారు, ఓకేనా. బట్ సిస్టమ్ నీకు ఆపర్చునిటీ ఇచ్చింది. ఏం ఆపర్చునిటీ అంటే, సో ఏది ఏమైనా నాతో పాటు రండి. ఆ టైంలో మనకు నాతో పాటు వస్తే మీరు మిలియన్స్ బిలియన్స్ సంపాదించుకోవచ్చు ఏ డే, అంటే రోజుకి అనే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఓన్లీ 0.02 పాయింట్ మాత్రమే దాన్ని సీరియస్గా తీసుకున్నారనమాట. 0.02 మాత్రమే సీరియస్గా తీసుకున్నారు. అందులో 0.02లో నేను కూడా ఉన్నా, సీరియస్గా తీసుకున్న దాంట్లో నేను కూడా ఉన్నా. బట్ మీ అందరి లెక్క నేను కూడా అనుకోవచ్చు కదా సార్, అంత కష్టపడ్డా, అన్ని డీపీలు వచ్చాయి, నేను ₹1 తీసుకోకుండా నేను అందులోనే పెట్టాను, 296 కోట్లు ఇక్కడ. ఇప్పుడు అవి మరి అప్పటికి నేను కూడా కొంతవరకు నేను కూడా నాకు అప్లైతో కొంతవరకు హెల్ప్ జరిగింది, కొంతవరకు నేను మనీ పెట్టాను. సో ఇప్పుడు ఇంత మనీ పెట్టాము, మళ్ళీ మిలియన్స్ ఇస్తానంటుంది, కానీ ఏమో అనుకొని నేను కూడా పక్కకుంటే, ఇప్పుడు నేను కూడా ఎవరైతే పక్కకున్నారో ఇది వేస్ట్ సిస్టమ్ మంచిది కాదు, ఇది వీళ్ళు స్కామ్ చేస్తున్నారు పీవీసీ వాళ్ళు అని నేను కూడా అదే మాట మాట్లాడేవాడిని. ఎందుకంటే నా అమౌంట్ నేను అక్కడ చాలా అమౌంట్ వేస్ట్ చేశాను కదా సార్, చాలా అమౌంట్ పెట్టాను కదా. ఇంట్లో 4 కార్డ్స్లు, ఒక అమితిస్ట్, ఇంకా కొన్ని ఆనిక్స్లు, సో ఇవన్నీ ఉన్నాయి కనుక నేను కూడా అదే మాట మాట్లాడేవాడిని. ట్రూగా మాట్లాడుకుంటే అదే ఇప్పుడు చేసే పబ్లిక్ అంతా కూడా అదే, ఇవన్నీ జరిగినాయి అనమాట. ఇవే ఇందువల్లనే వాళ్ళు ఇందులోకి రాక, అలా అనుకొని ఇందులోకి రాక, వాళ్ళకి దీని యొక్క రుచి తెలియక వాళ్ళు పక్కకు ఉన్నారనమాట. ఎందుకు పక్కకు ఉన్నారు, ఎందుకు రావట్లేదు అంటే, అప్పుడు సంపాదించుకున్న మాట వాస్తవమే, బట్ మళ్ళీ ఎవరు పెట్టినా కూడా మనకు వస్తుందో లేదో అన్న ఆలోచనతో వాళ్ళు కొంతమంది, మీరు ఏమంటారు దాన్ని, సెటిల్మెంట్ చేయండి డబ్బులు వస్తాయంటే కూడా చేయలేదు. నిన్న ఒక మాట అన్నారు, ఏమన్నారు, శివకుమార్ సార్, ఓకే శివకుమార్ సార్, నేను కూడా ఆ రోజు రాత్రి పూర్తిగా నిద్రపోకుండా, సార్ నా కింద
వందలాది ఆనెక్స్లు వందలాది ఆనెక్స్లు ఉండే, వందలాది పర్లు ఉండే, పర్ల ఐడీలు. వాటిని అన్నింటినీ ఆనెక్స్ కొట్టేశాను నేను. ఆనెక్స్ కొట్టి ఏమంటారు 200%, ఆనెక్స్ కొట్టు 200%, ఆనెక్స్ కొట్టు 200% అలా క్లిక్ చేసుకుంటూ పోయాను. సో మళ్ళీ ట్రాన్స్ఫర్ ఫస్ట్ డే నేను మాట్లాడేవాళ్ళు, నేను మాట్లాడాను. ఎందుకంటే నేను కూడా చేశాను కదా, వాళ్ళకి తెలియదు వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళు మన మీటింగ్కి అంటే వాళ్ళు పాత వాళ్ళే, వాళ్ళు సీనియర్స్, బట్ మన మీటింగ్కి వాళ్ళు కొత్తగా నాకు అనిపిస్తుంది. బట్ అందుకని చెప్పేసి నేను ఎప్పుడు షేర్ చేశాను మీకు అందరికీ. ఆ రోజు నేను ఒకే ఐడికి, ఇక్కడ గ్రంథి శ్రీనివాస్ సార్ వచ్చేసి ఒకే ఐడికి 10,000 డీపీలు ట్రాన్స్ఫర్ చేశాడు. అదే రాత్రి కూర్చొని గ్రంథి శ్రీనివాస్ సార్. సో నేను చాలా చేశాను. ఎందుకంటే నా ఇప్పుడు పర్లమైన ఓపెన్ అవుతే, ఒక ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్నాం కదా ఓపెన్ అవుతుంది అని చెప్పేసి, ఓపెన్ అవుతుంది నా దగ్గర ఒక ఐడి లేదు, ఒక పాస్వర్డ్ ఎందుకు లేదు అని చెప్పన్నా, దాంట్లో డీపీ లేవు సార్. అన్ని ట్రాన్స్ఫర్ చేశాను, అన్ని నాది అంటే నా అనేది ఏదైతే ఉందో పూర్తిగా ట్రాన్స్ఫర్ చేశాను నేను. పూర్తిగా అంటే ఐడి పాస్వర్డ్లు అంటే నా దగ్గర ఉంటే గుర్తుకొస్తుంది ఓపెన్ అవుతాయి, దాని గురించి ప్రాబ్లం కాదు అక్కడ. కానీ నాకు ఒకవేళ ఓపెన్ అయినా నేను ఇమీడియట్లీగా నా ఐడి నేను యూజ్ చేసుకుందామంటే పర్లమైన ఐడి 10027 తర్వాత, సో నా దగ్గర ఒక్క డీపీ లేదు. ఎందుకంటే నేను డీపీ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను ఆ రోజు ఫస్ట్ కూర్చొని, ఫస్ట్ డే. సో మళ్ళీ తర్వాత రోజు నుంచి వెళ్ళి ఏమైంది, నేను అందరికి చెప్పేసరికి అప్పటికి టైము ఇస్ ఓవర్. ఒక్క ఐడి నుంచి వెళ్ళి ఒక్క ఐడికి 200 ట్రాన్స్ఫర్. బట్ అప్పటికి నేను అయిపోయింది, థ్యాంక్ అనుకున్నాను నేను. బట్ ఇక నా టీంకి వర్క్ చేయడానికి నాకు నా ఐడిలు మాత్రం ఒకటి కూడా వేస్ట్ అవ్వలేదు. నేను ఎన్నైతే చేశానో, ఎందుకంటే నేను ఆనెక్స్లు చాలా ఉన్నాయి, కింద కూరలు చాలా ఉన్నాయి. సార్ ఉండండి సార్, నో ప్రాబ్లం, ఛాన్స్ ఇస్తాను మాట్లాడడానికి, కొంచెం వెయిట్ చేయండి ఆ విషయం గురించి. అయితే నేను అన్నిటికి చేశాను, నేనైతే నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను సార్. ఓకే, సో దానికి కూడా నేను స్ట్రీట్ ఫండింగ్ చేశాను, దానికి కూడా ఇప్పుడు మంచి అమౌంట్ వస్తుంది ఆ డీబీ ద్వారా కూడా. ఓకేనా, సో ఇలా చేసుకోకుండా పబ్లిక్ ముందుకు రాకుండా, ఇక ఆపర్చునిటీ మూడు విషయాలు చెప్తాను కదా, 3 పాయింట్లు, మెయిన్ పాయింట్స్. సో అక్కడ ఎవరైతే ఫస్ట్ డే 2022 28 జూలై ఎవరైతే ఫస్ట్ డే ఎంత పెద్ద అమౌంట్ పెట్టినరో, ఈవెన్ చిన్న అమౌంట్ పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చేవాళ్ళు, ఇక్కడ సారే రావట్లేదు, ఇప్పుడు కనబడట్లేదు నాకు. సార్ నేను 5,000 పెట్టాను సార్, ఇన్ని వచ్చాయి, అది నేను మరి 50,000 తీసుకున్నాను అని అనేవాడు. ఏది ఫిబ్రవరిలో 5,000 రూపాయలు పెట్టి 50,000 తీసుకున్నాడు సార్ అతను సీడ్ ఫండింగ్ లో. ఎప్పుడు చేశాడు సీడ్ ఫండింగ్ అంటే ఫస్ట్ డే 2022 7వ నెల 28 తారీఖు. చూడండి, సిర్ఫ్ 5,000 పెట్టిన వ్యక్తికి నీకు 50,000 వస్తే, అంటే 2023 ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు అనుకోవచ్చు, ఫిబ్రవరి వరకు అనుకోవచ్చు. అలా వస్తే ఎవరైతే ఆ ఒక నోటిఫికేషన్ చూసి నమ్మి చేసుకున్నారో వారికి ఎంత వచ్చి ఉండాలా? ఎవరైనా లాస్ అయ్యారంటే ఎవ్వరు కూడా లాస్ అవ్వలే. అదొక ఆపర్చునిటీ, యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి వండర్ఫుల్ ఆపర్చునిటీ అయింది అది. నెక్స్ట్ ఏంటి, ఇక అందులో వండర్ఫుల్గా సంపాదించుకున్నారు. తర్వాత వెంటనే కొన్ని రోజుల్లోనే టోకెన్ ఫార్మింగ్ ని రుచి చూపించాడు. టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి, నీ దగ్గర డీపీ ఉంటే డీపీతో చేసుకుంటూ మనకు రుచి చూపించాడు ఎలా చేసుకోవాలనేది. నెక్స్ట్ ఏం చేసిన మళ్ళీ, సో మెటల్ కొనుక్కో, మెటల్తోని చేసుకో, అప్పుడు రేట్ కూడా హై పిచ్లో ఉంది. ఓకే, అది అయిన తర్వాత ఏమైంది, క్రైటీరియా తీసుకొచ్చాడు. ఓకే, సో ఆ టైంలో క్రైటీరియాలో ఎవరైతే క్రైటీరియా ఇచ్చిపెట్టు సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్కువతో సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ రిలీజ్ అయింది. ఆ టైంలో రేట్ కూడా ఎక్కువగా ఉంది. సో P2Pలో మనం అమ్ముకోవడం జరిగింది. అప్పుడు విత్డ్రాల్ కూడా మనం ఆశించలేదు, మనం అడగలేదు, అవసరం కూడా లేదు విత్డ్రాల్. అవునా, విత్డ్రాల్ అనేది ఎట్లుంది సీడ్ ఫండింగ్ లో, జస్ట్ ఒక క్లిక్, అసలు విత్డ్రాల్ ఆశించలేదు మనం, ఎందుకంటే ఒక క్లిక్ చేసుకుంటే బయటకు వచ్చేస్తున్నాయి. నో నీడు అప్పటికి మనకు ఏమంటుంది దాన్ని, బ్లాక్ చోన్ టెర్మినల్కి వెళ్ళలేదు, BNB అవసరం లేదు మనకి. ఒక క్లిక్తో 500-600 బయటకు వచ్చేస్తున్నాయి చిన్న క్లిక్తో. సో ఇలాంటి ఆపర్చునిటీ మనము ఉపయోగించడం వాళ్ళకి వండర్గా జరిగింది. సో అదే అక్కడ PVC మీటర్ రేట్ అట్లా వాల్యూ పెరిగిపోయి 5,000 చేసిన వాడికి కూడా 50,000 6 నెలలు రావడం ఒకటి, అదొక బెస్ట్ ఆపర్చునిటీ. సో చాలా మంది లక్షల్లో పెట్టుకున్న వాళ్ళకి ఇంకెంత రావాలో మీరే ఇమేజిన్ చేసుకోండి. ఒక్కొక్క ఇంట్లో 10 ఐడీలు వేసుకున్నారు. ఒక గుజరాత్ వ్యక్తి, ఆ రోజు నేను ఎప్పుడు చెప్పేవాడిని మీకు,
12 కార్డ్స్ ఉన్నాయని చెప్పేసి 12 సీట్ పండింగ్ చేశాడు. సారీ, ఆ రోజున 12 లక్షలు పెట్టాడు ఒక్కొక్క ఐడికి. అట్లా 12 లక్షలు పెట్టాడు. సో మీరు ఒక ఇమేజిన్ చేసుకోండి. మన పేరు చెప్పరాదు కదా ఇక్కడ సోషల్ మీడియాలో. 12 కదా సార్, 8. సారీ 8. ఒకసారి ఒక వ్యక్తి 8, నా ఫ్రెండ్ అనమాట, క్లోజ్ ఫ్రెండ్ 8. అలా చేసుకున్నప్పుడు అతను ఒక్కొక్క దానికి 1 లాక్ పైన పెట్టాడు. ఒక్కొక్క దానికి, ఒక్కొక్క ఐడికి 1 లాక్ పైన పెట్టాడు. సో ఇమేజిన్ చేసుకోండి, అంటే మీరు లెక్కలు వేసుకోండి మీకు మీరే, సిస్టమ్ ఇచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకున్నారో పబ్లిక్. ఒక్క ఇంట్లోని 8 లక్షల పైన చేసుకున్నాడు అంటే ఫస్ట్ డే తన 6 నెలల్లో ఈ 5,000 పెట్టిన వ్యక్తి 50,000 సంపాదించుకుంటే 8,000 పెట్టిన 8 లాక్ పెట్టిన వ్యక్తి ఎంత సంపాదించుకోవాలా? సో నువ్వు మిస్ అయ్యావు. ఎవరైతే మిస్ అయ్యారో అది మిస్ అయ్యారో ఆపర్చునిటీ, వాళ్ళే సిస్టమ్కి బ్లేమ్. ఇది కరెక్ట్ సిస్టమ్ కాదు అని అంటారు. ఆ ఆపర్చునిటీ పోగొట్టుకున్నావు, తర్వాత అది పోయింది. ఓకే, నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమి ఇచ్చాడు మళ్ళీ? అది మెయిన్ ఆపర్చునిటీ. ఓకే, అది మామూలు విషయం కాదు. ఇక్కడ నేను సింపుల్గా చెప్తున్నాను, అది మామూలు విషయం కాదు కదా సార్. అదొకటి. తర్వాత టోకెన్ ఫార్మింగ్. ఆ టోకెన్ ఫార్మింగ్ తర్వాత మళ్ళీ క్రైటీరియా. ఇవన్నీ యూటిలైజ్ చేసుకున్నప్పుడు మేము ఇక్కడ క్రైటీరియా, ఇక్కడ టోకెన్ ఫార్మింగ్ మేము ఫస్ట్ డోర్ నుంచి అది ఇచ్చినప్పుడే మేము స్టార్ట్ చేసాం కదా. సో రిలీజింగ్ కూడా అలాగే 0.25% అవుద్ది కదా. సో అలాగే క్రైటీరియాలో కూడా వెళ్ళాం. సో అటువంటిప్పుడు మాకు ఎంత రిలీజ్ అవుతుంది మీరు ఆలోచించండి. అలా యూటిలైజ్ అయింది కదా. మరి దాన్ని ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మీరు మాట్లాడద్దు. ప్రెజెంట్ సిచ్యువేషన్ గురించి మీరు ఆలోచిస్తే అవును వాల్యూ తక్కువ ఉంది, చేసే నాదుడు దొరకట్లేదు. వాల్యూ తక్కువ ఉంది, దొరుకుతున్నాడు కానీ వాల్యూ తక్కువ ఉంది, అది వేరే విషయం. బట్ మేము ఆ టైంలో మంచి వాల్యూ ఉన్నప్పుడే మాకు అవసరమైనప్పుడల్లా మేము అమ్ముకోగలిగాము. పీటీపీలో పీటీపీ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళే చేసుకోవాలనుకున్న వాళ్ళే అమ్మడం, వేరే వాళ్ళకి అమ్మరాదు కదా. అంటే అదర్ ఫార్మింగ్ చేసి ఆ విధంగా నేను మీడియేటర్గా ఉండి కూడా డబ్బులు సంపాదించడం జరిగింది అప్పుడు. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు కోనేటి బాబు చేసుకోవాలనుకున్నాడు ఫార్మింగ్, ఇక్కడ వెంకటేష్ సార్ దగ్గర ఉన్నది. వెంకటేష్ సార్ కోనేటి బాబుకు తెలీదు. బట్ ఇక్కడ కోనేటి బాబు ఎప్పుడు నాకు కావాలని ఇక్కడ వెంకటేష్ సార్ రెడీ ఉన్నాడు నాకు అమ్మటానికి. బట్ నేనేం చేస్తుంటే ఓకే సో అండ్ సో ఇంత దొరుకుతాయట, ఇంత ఉన్నాయట, ఇన్ని ఉన్నాయట. ఇలా కూడా మేము ₹1, ₹2 తగ్గించి మాత్రమే అమ్మాం సార్. 10, 20 తగ్గించాలి మేము యూఐజిటీని. అంటే సిస్టమ్ 200% ఏది ఇచ్చిందో దాన్ని మేము కరెక్ట్ ప్రైజ్కి అమ్ముకున్నాం. అంటే ఇక్కడ చూడండి, మీరు ఆలోచించాలా, 5,000కు 10,000 కంటే తక్కువ లేదు అంటే $100 అంటే. సో మేము ఎంత తక్కువ, మరి 10,000కి 20,000 ఇచ్చింది కదా మాకు. ఎందుకు ఫాస్ట్గా వచ్చింది? మీరు అందరూ అంటారు $800 కావాలా, $600 కావాలా, $800 అంటారు. మనం అప్పటికి క్రైటీరియా ఉన్నాం కదా, క్రైటీరియా 2లో ఉన్నాం కొన్ని ఐడీలు. సో ఎంత ఫాస్ట్ రిలీజ్ అవుతుంది? రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు రేట్ ఉందా లేదా? ఉంది. ఇప్పుడు రేట్ ఉందా? మరి ఇప్పుడు కొన్ని రోజు అంటే కొన్ని ఐడీలలో 100, కొన్నిట్లో 150 ఇలా రిలీజ్ అవుతుంది కొన్నిట్లో. కానీ ఇప్పుడు నేను అమ్ముకోవట్లేదు. ఇప్పుడు అమ్మితే పోతుంది, కానీ వెరీ 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 లో ప్రైస్. బట్ ఆ టైంలో మేము సిస్టమ్ ఇచ్చిన దాన్ని ₹90 కంటే ఒక ₹3, ₹4 తగ్గించి అమ్ముకున్నాం. అంటే మంచి రేట్ ఇచ్చిందా లేదా? ఇచ్చింది. సో బట్ ఏమైంది, ఇక్కడ 3 ఆపర్చునిటీ మీకు దొరికినాయి. సో ఈ ఆపర్చునిటీ మనము ఉపయోగించుకోలేదు. బట్ మళ్ళీ మనం ఇలాంటి అవకాశాన్ని మనం చూస్తాం. బట్ ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్లో లేదు. సో అవకాశాలని మనము పట్టుకోవడం మన బాధ్యత సార్. నేను చెప్పేది ఏంటంటే అవకాశాలని వినియోగించుకోవాలా వచ్చినప్పుడే. మరి ఈ సిస్టమ్ విషయానికి వస్తే చేయలేదు, చేసింది సార్. ఈ విషయం, ఈ సిస్టానికి గురించి మనం మాట్లాడితే, మన పీజీ గురించి మనం మాట్లాడుకుంటే, నాతో పాటు ఎవరైతే వస్తారో వాళ్ళకే అని చెప్పింది. అంటే ఎందుకు ఇంతగానం చేసింది అంటే, నేను డీపీతో నేను మీకు ఆటో పుల్ ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాం. ఆ విధంగా సిస్టంలోకి వస్తే ఏది మనకు అక్కడ నువ్వు నీ తర్వాత నలుగురు తర్వాత వాళ్ళతో 16 వాళ్ళతో మళ్ళీ 4 అంటే 64, ఆ రకంగా పోతే గనక మీకు వస్తుంది అన్నాను. ఓకే, మనం ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లో 2022లో అతను వాళ్ళకి తెలుసు అనుకుంటాను, నాకు తెలిసి
ఇప్పుడు మనము ఇందులోకి వెళ్ళకపోతే మన తర్వాత వేల క్రిప్టోలు వస్తున్నాయి. అంటే చూడండి 2022 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీరు చూస్తే రోజు 4-5 క్రిప్టో ఇలాంటివి పుట్టుకొచ్చాయి. సో అది వాళ్ళకి ముందే తెలిసింది అనుకుంటా నేను, నాకు తెలిసి. అందుకే వీళ్ళు వెంటనే టర్న్ అవ్వడం జరిగింది, టర్న్ అవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు వచ్చిన తర్వాతనే కదా సార్ ఇవన్నీ. ఫేస్బుక్ ముందు వచ్చిందంతే, ఒకటి మెటా అనేది. ఆ తర్వాత మిగతా అన్ని తర్వాతనే వచ్చాయి. మన సిస్టమే ఫస్ట్ అడుగు పెట్టింది. అందుకే అంటాం ఈ సిస్టమ్ డీజే సార్ వచ్చేసి మరి అంటే రాబోయే 5 years లో ఏం జరుగుతుందో ముందే ఊహించగల వ్యక్తి అనమాట. రాబోయే ఇన్ని రోజుల్లో. సో ఈ తరుణంలో ఏమైంది అంటే సిస్టమ్ ఎప్పుడైతే రిలీజ్ అంటే విత్డ్రా స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి వెళ్ళి వీళ్ళు పూర్తిగా సెల్లింగ్ చేయడం స్టార్ట్ చేశారు సార్. సెల్లింగ్ 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 సెల్లింగ్. సో అక్కడ కొద్దిగా డిసప్పాయింట్ అయింది. అయితే ఒకటి చెప్తాను సార్, మనకు ఇచ్చిన అవకాశాలని మనం యూటిలైజ్ చేసుకోక, అలా అని చెప్పేసి మన తప్పని నేను అనట్లేదు. ఆ టైంలో మన దగ్గర డబ్బు ఉండాలన్నా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బులు ఉన్న నమ్మకం ఉండొచ్చు, నమ్మకం ఉండకపోవచ్చు. బట్ ఎవరైతే సిస్టాన్ని నమ్మారో అందులో నేను కూడా ఉన్నాను. వీఆర్ ద డన్ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే నేను చేశాను. సో నాకు ఆ ఫలాలు కూడా మనం తీసుకోవడం జరిగింది సార్. ఓకే, మళ్ళీ డీప్గా వెళ్ళాను. మీకు ఆల్రెడీ దాన్ని ఎలా అనేది మీకు ముందే చెప్పున్నాను నేను. ఓకే, సో ఇది సార్ సిస్టమ్ యొక్క డెప్త్ గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ అలాగే ముందు కూడా వెళ్తారు. కాకపోతే ఇక్కడ మార్కెట్లో కొంచెం తట్టుకొని నిలబడడానికి కొద్దిగా కష్టమవుతుంది. మార్కెట్లో తట్టుకొని నిలబడడానికి కొంచెం కష్టమవుతుంది. బట్ అందులో కూడా వాళ్ళు బయటకు వస్తారు. బట్ టైం అయితే పడుతుంది సార్. మనము టెన్షన్ పడొద్దు. ఓకేనా. ఇప్పుడు ఇమీడియట్లీ కావాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లం సార్. అప్పుడు మేము ఇమీడియట్లీ తీసుకున్నాం. ఇమీడియట్లీ కావాలంటే ఇమీడియట్లీ తీసుకున్నాం, వాడుకున్నాము, అత్యవసరాలకు యూటిలైజ్ చేసుకున్నాము. ఖచ్చితంగా మేము అన్నీ తీసుకున్నాం. ఓకేనా. ఓకే, ఇక మరి మనం ఈరోజు సో సెల్లింగ్ అండ్ బయ్యింగ్ అనేది ఎట్లుందంటే పోటీగా నడుస్తుంది పీవీసీ. ఇప్పుడు ఇంతకుముందు మనం కొన్నిసార్లు ఒక నిమిషం సిన్సియర్ చేసుకుంటూ మాట్లాడదాం. ఈరోజు కూడా ఏమంటే సిస్టమ్ ప్రయత్నాలు అనేది జరుగుతున్నాయి సార్. సో చాలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏంటి అనేది, ఏం కథ అనేది ఎవరికి తెలియదు. సిస్టమ్ కూడా రిలీజ్ చేయడానికి రెడీ లేదు, చెప్పడానికి ముందుకు రావట్లేదు. ఏమవుతాయంటే ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, చెప్పకుండా అన్ని చేస్తేనే ఈ రోజులలో మనం తట్టుకోలేకపోతున్నాము. మనము ఎందుకంటే మనం ఒకటి చెప్తే 4 ఎదుటి నుంచి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ అందుకని చెప్పేసి ఏ ఒక్కటి కూడా చెప్పకుండానే సిస్టమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏది కూడా మనకు బయటకు ఇవ్వట్లేదు. సో మనం మాట్లాడుకుంటే మనకు కొన్ని మైనస్లే కనబడతాయి, కానీ అవన్నీ అవసరం లేదు మనకి. మనం మా డబ్బులు సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం సార్. ఓకే, ఇచ్చిన అవకాశాలని మనము యూటిలైజ్ చేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ. ఎక్కడైనా అట్లే ఉంటుంది సార్, ప్రాజెక్టులు అనేది చేంజ్ అవుతాయి. ఇక్కడ కూడా చాలా మార్పు జరిగింది. నేను కూడా అప్పుడప్పుడు అనేవాడిని, ఇది మనము ఒకటి చెబుదామంటే చెప్పేసరికి ఇది మారిపోతుంది, అలా అవుతుంది, ఇలా అవుతుంది అని అనుకుంటాం. కానీ కంపారిజన్ చేసుకుంటే మామూలు విషయాలే అనమాట అవన్నీ. ఇందులో కూడా జరిగేటి మామూలు విషయాలే. ఎక్కడ సార్ మనం వెళ్ళేది? కాయిన్ గీకో కదా, గీకో టెర్మినల్. గీకో టెర్మినల్ ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ క్లిక్ చేద్దాం. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి సార్. అవుతుంది సార్. కంటిన్యూ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, చూడండి సార్, 0.0084 సంథింగ్. ఓకే, ఇప్పటిదాకా ఇక్కడ చూస్తే మనము
5 minutes లో చూడండి. ఇక్కడ ఓవరాల్ గా సెల్లింగ్ అంటే ఇది ఒక చూద్దాం ఇంతకుముందు ఒక 1 hour హాఫ్ అన్ అవర్ బిఫోర్ చూస్తే ఎట్లుంది చెప్పండి సార్. సో 50% చూడండి 6 hours చూసుకుంటే ఓకే సెల్లింగ్ అండ్ బయింగ్ ఒక సేమ్ అంటే ఒక వేలో వెళ్ళింది సార్ ఇప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సెల్లింగ్ పెరిగింది. సో వాల్యూమ్ కూడా ఈరోజు మంచి మొన్న ఒక మీరు పోస్ట్ చూసారు కదా సార్, ఇది బీటీసీ ఏ విధంగా అయితే ఫ్లక్చువేషన్ జరుగుతుందో ఆ క్యాండిల్ ఆ విక్ కావచ్చు ఆ క్యాండిల్ కావచ్చు ఏవైతే జరుగుతున్నాయో అది ఒక రకంగా వెళ్తున్నాయి. అంటే అది ఏ విధంగా డౌన్ అవుతుందో ఏ విధంగా పైకి వెళ్తుందో అది మనం తయారు చేసింది కదా సార్. అది మీరు కూడా చూడొచ్చు, ఆ డేట్కి వెళ్ళి మీరు కూడా ఇప్పుడు కూడా చూసుకుంటే కూడా మీకు దొరుకుతుంది ఆ క్యాండిల్ ఏ విధంగా వెళ్ళింది అనేది. చూడండి ఇక్కడ ఒకసారి 6 hours చూసుకుంటే ఒకసారి చూడండి సార్, మీరు ఇక్కడ 10 మంది బయ్యర్స్ 10 మంది సెల్లర్స్ చూసారా 50-50. వాల్యూమ్ చూసుకుంటే ట్రాన్సాక్షన్ 20. డీటెయిల్ కూడా మనకు వస్తుంది సార్, ఇక్కడ మనము పూర్తిగా డీటెయిల్ కూడా చూసుకోవచ్చు. బట్ ఎందుకులే అని చెప్పి నేను అందులో డీప్గా వెళ్ళట్లేదు. సో ఇది క్యాండిల్. సో ఇక్కడ కింద ఎవరైతే ఈ రెడ్ కలర్ అయితేనేమో సెల్లింగ్, ఈ విషయాలన్నీ మనం అయితే మాట్లాడుకున్నాం ఇంతకుముందు కూడా. బట్ ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తుంది కనుక కొత్త వాళ్ళకి ఇది కొత్తగానే ఉంటుంది, గుడ్ అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ హోల్డర్స్ ఎంత ఉంది సార్, 2,12,7 సార్. ఇది కరెక్టేనా సార్? కనబడుతుంది కదా 2,12,7 అంతే సార్. రైట్. సో మన హోల్డర్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు సార్. బట్ ఇది నేను అంటే నాకు కావాల్సింది చాలా ఎక్కువ కావాలన్నమాట. ఒకటి ఇట్లా కావాలంటే చెప్పన్నా సార్, నాకు ఒక్కొక్కసారి మనకు పర్లమెంట్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు అంటే కొన్ని వేస్ట్ అకౌంట్లు ఉంటాయి. బట్ అయినా కూడా పర్ డే 1 lakh సార్, పర్ డే 1 lakh. సార్ నాకు అది కావాలి ఒకసారి నేను చూడాలి ఖచ్చితంగా ఇక్కడ అనేది నా ఆలోచన సార్. అలా వచ్చింది అంటే ఇప్పుడు ఎవరైతే మీరు ఇలాంటి టైంలో కూడా మీరు చేసుకుంటున్నారో, నేను చేసుకోమని చెప్పట్లేదు, చేసుకుంటున్నారో, ఎవరైతే పాజిటివ్నెస్ తో ఉంటారో వాళ్ళకు ఉంటది నా సామిరంగా ఒక రకంగా ఉంటుంది సార్. ఓకేనా? సో కొంతమంది నేను ఇక్కడ చేసుకోండి అంటే ఏం చేస్తున్నా చెప్పండి సార్, కొంతమంది ఇక్కడ వచ్చి మాట్లాడలేదు కానీ వేరే వేరే దగ్గర నా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు సార్. అంటే తిట్టట్లేదు వాళ్ళు, బట్ ఏంటంటే ఈ రాజేష్ సార్కి ఏం పని లేదా, మీటింగ్ పెట్టి అది ఇది అని చెప్తా ఉంటాడు అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు నాతో. అంటే జనరల్గా వాళ్ళు అట్లా అనుకుంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నా విని ఏం లేదు అనుకోండి. సో అందుకే నేనేమంటున్నా అంటే నేను కూడా నాలో మార్పు కూడా వచ్చింది. మీరు వింటుంటున్నారు లాస్ట్ 4 months నుంచి వెళ్ళి దగ్గరగా. ఎందుకంటే మీ అసెట్కు మీరే బాధ్యులు అనో లేకపోతే కొన్ని విషయాలు మీరు వినే ఉంటారు. అది ఎందుకు చెప్తున్నాం అంటే మనం అలాంటి వాళ్ళకి కూడా మనం ఢీ కొట్టాలి. నేను అందరికీ కూడా మరి అందరినీ కలుపుకొని మాట్లాడాల్సి వస్తుంది సార్. అందరినీ చూడాల్సి వస్తుంది అట్లా. సో లేకపోతే మీలో ఏమవుతుందంటే మీరేం తప్పు మాట్లాడట్లేదు సార్, బాగానే చెప్తున్నారు కదా, అవును కదా అని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ లీడర్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళు మాత్రం కొద్దిగా ఇలా అవుతారు కనుక నేను వాళ్ళ గురించి కూడా కొంచెం చూడాల్సి వస్తాను అనమాట. పబ్లిక్ అట్లా ఉంటారు. అందుకే మీ అసెట్కి మీరే బాధ్యులని ఏదైనా అప్పుడు ఇప్పుడు చెప్తా ఉంటారు అనమాట. అందుకే ఓకేనా? సో చూడండి ఇక్కడ హౌ డు యూ ఫీల్ అబౌట్ పీవీసీ WBNB టుడే? 100% ఇప్పుడు కూడా గ్రీన్ ఉంది సార్. ఇది మనం చేసింది కాదు సార్, ఇప్పుడు నేను కూడా గ్రీన్ ఇచ్చాను ఒకటి. ఇది కాయిన్ గీకో వాళ్ళు నీకు కావాలని పెట్టింది కాదు ఇది. సో పబ్లిక్ ఇప్పటికి కూడా ఏ విధంగా ఉందో చూడండి సార్. మనమే కాదు ఇక్కడ ఊరికే మీదికే మాట్లాడుతూ ఉంటారు సార్, ఇది అట్లా అది అట్లా ఇది ఇట్లా అని. బట్ వీళ్ళందరూ ఎందుకు ఇట్లా ఉంటారని చెప్పన్నా సార్,
అఫ్ కోర్స్ చాలా సిస్టాలు వచ్చినాయి, సంపాదించుకుంటున్నారు, నేను కాదని నేను అంటలేను. కానీ నిలబడట్లేదు సార్, సిస్టాలు నిలబడట్లేదు. సిస్టాలు వచ్చేసి వస్తున్నాయి కానీ నిలబడట్లేదు, పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, అంతే తప్ప మన ఈ సిస్టమ్ లెక్క నిలబడి నిలకడగా ఉన్న సిస్టాలు లేవన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి పబ్లిక్ దీని మీద చాలా చాలా ఎన్నో మాట్లాడతారు. ఇది సరి ఏంది కాదంటారు, అది సరే. అసలు ఇది ఏంటి నాకు అర్థం కాలేదు. ఇది కూడా పీవీసీ గురించే, బబుల్ మ్యాప్స్ అంట. ఇక్కడ క్లిక్ చేశాను, వచ్చింది. అందుకని చెప్పేసి నేను చూడడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ 26%, 6.95%, 4%, ఇది కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది, తెలుసుకుందాం మనం. ఓకే, ఒక క్లిక్ చేశాను, దీని గురించి బబుల్స్ వచ్చింది. ఓకే, ఇంకోటి క్లిక్ చేస్తే ఇంకో బబుల్స్ వస్తుంది. ఓకే, ఎనివే నేర్చుకుందాం. సో ఇది సార్. సో ఇంకొక 20 నిమిషాలు ఉంది. కమ్ ఆన్ ద స్టేజ్. రాజా సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇందాక వ్యాలెట్స్ అన్ని కూడా పర్సంటేజ్ వైజ్ గా ఉన్నటువంటి వ్యాలెట్స్, బట్ అవి అప్డేట్ కాలేదు సార్, ఇంకా అప్డేట్ చేయలేదు మన గికో టర్మినల్ లో. అంటే రాబోతున్నాయి. దీన్ని బట్టి ఏంటంటే మనకు లేదు ఇంతకుముందు 1000 హోల్డర్స్ లో 26% ఉంది కదా. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. అవి అయితే 2,12,000 కాదు, 2,16,000 ఆల్రెడీ హోల్డర్స్ పెరిగారు, కానీ అప్డేట్ చేయలే. అవునవును కదా, మరి మొన్న 15,000 చూసాము, మళ్ళా ఇప్పటికి పెరగాలి. ఇక్కడనేమో 2,12,007 మాత్రం చూపిస్తుంది. అదే 2,16,000 దాకా వెళ్ళింది, మళ్ళీ 16,100 ఉన్నట్టుంది. కానీ ఇంకొక అప్డేట్ రావడం జరిగింది సార్, మన బిఎస్సి స్కాన్ లో చూస్తే ఏర్పడుతుంది. అవునవును, అది మనకు బైనాన్స్ అది ఎక్కడంటే 1 మినిట్ సార్. చెప్పండి మీరు పూర్తి చేయండి సార్. బిఎస్సి స్కాన్ లో చూస్తే ఏర్పడుతుంది. పాన్కేక్ స్వాప్ వెర్షన్ 2 లో కూడా హెవీగా మన బిఎన్బి లోడ్ చేశారు సార్ లిక్విడిటీ. ఈ రోజు బిఎన్బి లిక్విడిటీ చేయడం జరిగింది. 6 కోట్ల పివిసి కూడా అందులో కూడా పెట్టారు వెర్షన్ 2 లో. అంటే ఎందుకు వెర్షన్ 3 వెర్షన్ 3 వెర్షన్ 2 లో పెట్టారా? సార్ మనం ఎక్కువ చేసేది వెర్షన్ 3. అందులో ఆల్రెడీ 800 చేంజెస్ బిఎన్బి ఉంది. వెర్షన్ 2 లో కూడా పెట్టారు, అది నిన్ననే లోడ్ చేశారు. రైట్ రైట్. సో చూడండి సార్, దీన్ని బట్టి ఏంటంటే నువ్వు ఎంత బై చేసినా కూడా అంటే పీవీసీని తగ్గిపోద్ది అనమాట. సడన్లీ అనుకోకుండా ఇట్లా తగ్గకూడదు అనేది ఇది లిక్విడ్ పనిచేస్తుంది సార్. లిక్విడిటీ ఉంటే చూడండి, లిక్విడ్ ఉంటే నీకు ఆటోమేటిక్గా పడదనమాట వెంటనే. ఇట్లా ఎవరైనా 1,00,000 పీవీసీ మీటర్లు, 2,00,000 పీవీసీ మీటర్లు, 3,00,000 పీవీసీ మీటర్లు ఇలా బై చేసినా సేల్ చేసినా అది పడిపోకుండా ఉండటానికి ఇది లిక్విడిటీ ఉపయోగపడుతుంది సార్. లిక్విడిటీ అంటే మన భాషలో మనం మాట్లాడుకుందాం, కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి రూపంలో పెట్టాల్సి వస్తుంది సార్. మనం డైరెక్ట్గా మాట్లాడుకుంటే కరెక్టేనా సార్ మన రమేష్ సార్? మన భాషలో మనం మాట్లాడుకుంటే ఎస్. సో సిస్టము కోట్ల రూపాయలు పెట్టాల్సి వస్తుంది సార్ అక్కడ. అంటే ఇది కోట్లు అంటే 1-2 కోట్లు కాదు సార్, ఎక్కువ. నేను మనకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను, ఇట్లా ఈజీగా అర్థం అవడానికి నేను ఇట్లా అంటున్నాను. కానీ సో ఆ విధంగా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ఒక నిమిషం సార్, ఇక్కడ నేను సిస్టంలో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసారా, ఇది ఈ రోజు కూడా లిక్విడిటీ వేయడం జరిగింది సార్. ఈ రోజు కూడా టుడే ఆల్సో, ఈ రోజు కూడా లిక్విడిటీని లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? అంటే దీన్ని బట్టి ఏంటంటే మార్పులు అనేది చాలా రాబోతున్నాయి సార్. మనం రోజు మాట్లాడుకుంటున్న ఈ విషయాన్ని, బట్ ఏం మార్పులు వస్తున్నాయని చెప్పేసి మనం చెప్పాము, ఎందుకంటే సిస్టమ్ మనకు రిలీజ్ చేయట్లేదు. సో యూ కెన్ వాచ్ అండ్ సీ అనమాట. అంటే డైరెక్ట్ చూసుకోను, అంతే తప్ప నేను చెప్పను అనేది సిస్టమ్ యొక్క ఇదనమాట. ఓకే, సో పాన్కేక్ ఇక్కడ కూడా అప్డేట్ కాలేదు. 1 మినిట్, ఇందాక మనం ఎక్కడి నుంచి వచ్చాం. సో అంటే ఈ వెర్షన్లో ఎందుకు అప్డేట్ కాలేదు నాకు అర్థం కాలేదు. కరెక్టే, నాకు కూడా ఇందాక నేను చెప్తున్నప్పుడే నాకు అనిపించింది, అరే ఇట్లా కాదు కదా, మొన్ననే మనం
పైన చూసాం కదా అని నాకు అనిపించింది. కరెక్ట్, దాన్ని మీరు క్లారిటీ ఇచ్చారు, మంచి పని చేశారు. నేను అప్డేట్ అవ్వలేదు. సో రేపు ఇంకొకటి ఓపెన్ చేసి చూద్దాం అందులో ఏమైనా అప్డేట్ అయిందేమో అని. అసలు మీరు ఎవరు గుర్తు చేయలేరు. నేను ఒక సబ్జెక్ట్ చెప్తా అన్నాను, మీరు ఎవరు గుర్తు చేయలేరు. ఓకే, అది రేపు చెప్తాం. మర్చిపోయారు అందరూ, నేను మర్చిపోయాను, నాకు ఎవరు గుర్తు చేయలేదు. అచ్చా, ట్రేడ్ ఇదేంటి సార్? మీ స్టోర్ 10 1 ఇంచ్ అప్ 1 ఇంచ్ అయ్యో. ఇదేంటి సార్? ఇది ఒక యాప్ కదా 1 ఇంచ్ అయ్యో అనేది? సార్ అది పాన్కేక్ షాప్ మాది. దాని లెక్కనే కదా. ఓకే ఓకే రైట్. సో ఓకే, అక్కడ కూడా ట్రేడ్ అవుతుందని చెప్పి మనకి కొంచెం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చారు సార్, ఇది కూడా పాన్కేక్ మాదిరి అనుకుంటాను. ఇది వచ్చేసి ఓకే ఓకే బోట్, మీస్ట్రో స్పైనర్ బోట్ అంట. ఓకే, వచ్చాం కనుక ఓకే చేసాం. చూద్దాం రేపు నుంచి ఏమొస్తా చూద్దాం. ఇందులో ఏమి ఇస్తున్నాడు? ఇందులో ఇక్కడ మనం రాయాల్సి వస్తుంది కదా సార్. మన పీవీసీ మీటర్ గురించి రావాలంటే మనం ఇంతకుముందు ఒక బోట్ ఉంటుండే కదా, ఆ బోట్ లో మనం ఏం రాస్తే పీవీసీ వస్తుండే. అది వేరే సార్, ఇక్కడ అది వేరు. నాకు అర్థమైంది, ఇది కాదు. అది ఉంది సార్, నాకు వేరే మొబైల్ ఉంది. అది కాదు, మనం దాన్ని ఇక్కడ ప్రయత్నం చేద్దాం వస్తుందా అనేది నేను అనేది అదనమాట. లేదా మన కాంట్రాక్ట్ అడ్రస్ అయినా పెట్టాలి. పీవీసీ కాంట్రాక్ట్ అడ్రస్, కాంట్రాక్ట్ అడ్రస్. ఓకే, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుంది సార్ మనకి? నేను మర్చిపోయినంత. మనము పీవీసీ డాటా ఎవరు దొరుకుతుందా మనకి? ట్రస్ట్ వాళ్ళు దొరుకుతుందా? డాటా ఎవరికి వెళ్దామా? పీవీసీ ఒక్క నిమిషం. ఓకే ఓకే, పీవీసీ పైన ఐ సింబల్ నొక్కండి సార్, రైట్ సైడ్ లో. ఓకే, కింద కాంట్రాక్ట్ సెక్యూరిటీ ఉంది కదా, పైన ఉంది సార్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ హనీ పాట్ ట్రీస్. మార్కెట్ క్యాప్, సర్క్యులేషన్, కాంట్రాక్ట్ సెక్యూరిటీ. ఓకే రైట్. ఓకే, లాస్ట్ లో ఉంటుంది కదా. లాస్ట్ ఇక్కడే ఉండాలి సార్. కిందే ఉంది సార్, కింద ఉంది. దాని వి సింబల్ నొక్కండి. లాస్ట్ లో ఉండాలి కదా. లాస్ట్ లో మనం వి సింబల్ నొక్కండి. ఎక్కడ ఏ నొక్కలా? పైన కాంట్రాక్ట్ సెక్యూరిటీ మళ్ళీ నొక్కండి. 1 minute. రైట్ సైడ్. ఓకే, స్క్రీన్ కొంచెం పైకి జరపండి. సర్క్యులేటింగ్ సప్లైస్ కింద ఇక్కడ లేదు సార్ మీకు, మాకైతే వస్తుంది. వేరే మొబైల్ వస్తుంది కావచ్చు అనుకుంటా. అయితే నేను చూస్తాను, ఆ మొబైల్ లో చూస్తాను. ఒక్క నిమిషం. హోల్డర్స్ తర్వాత లాస్ట్ లో రావాలి. ఇంతకుముందు మీరు చెప్పింది కరెక్టే. ఇక్కడ కాదు, మార్కెట్ క్యాప్ ను సర్క్యులేటింగ్ సప్లై అవన్నీ ఉన్నాయి కదా సార్, వీటి కిందనే హోల్డర్స్ ఎస్ఐల్ అండ్ ఇది ట్యాక్స్ బ్లాక్స్. వెంకటేశ్వర మీ దగ్గర ఎవరి దగ్గర రెడీ ఉందా? రెడీ ఉంటే వాట్సాప్ లో పంపించండి, సింపుల్ అయిపోతుంది. లేదా పీవీసీ మీటర్ డాటా దొరుకుతుంది, కానీ మనం కొంచెం పీవీసీ మీటర్ డాటా దొరుకుతుంది మనకు అక్కడ ఉంటుంది కదా. పీవీసీ మీటర్ డాటా ఉంటుందా? ఇప్పుడు ఉందా? ఇంతకుముందు ఉంటుండే. అక్కడ ఉండదు కదా, మళ్ళీ మనం ఎక్స్ప్లోరర్ లో వెళ్ళాలి. ఓహో, మాకైతే ఆండ్రాయిడ్ మొబైల్స్ లో అయితే వీటి కిందనే వస్తుంది సార్. ఇక్కడ రాదు కదా మనకి, ఇక్కడ ఉండదు కదా ఇది బిఎస్సి స్కాన్ లో. పైన పీవీసీ అని సెర్చ్ చేయండి. ఇది మీ వ్యాలెట్ అడ్రస్ కదా సార్? అవునవును, పీవీసీ మెటా. ఓకే, ఇక్కడ దొరుకుతాయి మనకి. ఇక్కడ అడ్రస్ ఇక్కడే ఉంటుంది సార్. అప్పుడప్పుడు మనం ఇవన్నీ చూస్తాం, ఇవన్నీ చెప్తాం, కానీ కావాలన్నప్పుడు గుర్తు రాస్తామండి. అవును సార్. అదర్ ఇన్ఫర్మేషన్ టోకెన్ కాంట్రాక్ట్స్ ఇదేనా? ఇదే అంటారా? కాపీ అయ్యింది ఇప్పుడు. అదే సార్. ఇదే అంటారా? 7E3 ఇదే 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 రైట్. మనం అప్పట్లో గుర్తుంచుకునే వాళ్ళం 7E3 అది సంథింగ్ మనం గుర్తుంచుకునే వాళ్ళము. అవును.
టు ఎక్సెస్ ద స్పైనర్ బోట్ యు మస్ట్. అంటే ఇది తెలుసుకోవట్లేదు సార్, ఇది అంటేనా? అవునవును సార్, తీసుకోవట్లేదు. దీన్ని బట్టి తీసుకోవట్లేదు. ఓకే, నో లీవ్ ఇట్. జస్ట్ మనము ఇక్కడ కనబడింది కదా అని చెప్పేసి మనము ఏదో దాని గురించి మనం అనుకున్నాం సార్ కానీ మామూలుగా సెర్చ్ చేయండి సార్, పీవీసీ పెట్టాలని సెర్చ్ చేయండి ఒకసారి, లేకపోతే సెర్చ్ చేద్దాం, అట్లా కూడా వస్తానంటారా? సరే, టైప్ ఓకే. చేసి ఒకసారి సెండ్ చేయండి, ఏమన్నా వన్స్ రిప్లై యూ వస్తుంది. టు ఎక్సెస్ స్పైనర్ బోట్ యూ మస్ట్ బి మెంబర్స్ ఆఫ్ మిస్ట్రో. అంటే మిస్ట్రో స్పైనర్ అప్డేట్ ఛానల్ యూ హ్యావ్ టు ద జాయిన్ ద ఛానల్ టు బి ద పోర్ట్. ఓకే ఓకే, ఇక్కడ ఏమంటుందంటే అర్థమైంది సార్. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఓకే యా, ఇక్కడ వస్తుంది సార్ మనకి. ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగా ఒక అడ్రస్ పెడతాను, ఓకే చూద్దాం ఏమంటుందో. అద్దు, ఇక్కడ కనెక్టివ్ వ్యాలిడ్ మాత్రం ఎవరు క్లిక్ చేయొద్దు సార్. ఇక్కడ నేను చేస్తున్నాను చెప్పేసి మీరు ఎవరు చేయొద్దు. దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ ప్రైవేట్ కీ. ఓకే, మైనస్ ప్యాస్ ప్రైవేట్ కీ 64 క్యారెక్టర్ ఎక్స్ స్ట్రింగ్ మెమరీకి ప్యారెస్. ఓకే, సంథింగ్ వదిలేసింది అదంతా. ఎవరు చేయొద్దు సార్ ఇది. నేను ఎందుకంటే నేను ఊరికే జస్ట్ చేస్తున్నాను, ఎవరు చేయొద్దు. ఇక రాజేస్తారు చేశారు కానీ చెప్పి ఎవరు చేయొద్దు. ఇది సెక్యూరిటీ ఉంటుంది, ఈ ఫోన్ డిఫరెంట్ ఇక్కడ. ఎందుకంటే వీడు ఏమంటున్నా అంటే కనెక్టివ్ వ్యాలిడ్ సంథింగ్ వచ్చింది ఇక్కడ, మీరు ఎవరు నొక్కద్దా వీటిని. ఎందుకంటే అనుకోకుండా మీరు చేసి మీరు ఏదైనా. ఓకే, సో వీడికి సంబంధం లేదు సార్, వీడు పీవీసీ గురించి వీడికి దగ్గర ఏం లేదు సార్. మా దగ్గర మాకు అర్థమైపోతుంది, పీవీసీ గురించి వాడి దగ్గర ఏం లేదు. ఓకే, సో నేను నార్మల్గా చూసాను సార్. ఇక్కడ ఈ ట్రేడ్ మీద క్లిక్ చేసి ఈ మధ్యది ఏది మిస్ట్ బోట్ అనేది క్లిక్ చేశాను, అంతే తప్ప మీరు ఎవరు చేయొద్దు. అంటే లీడర్లుగా నేను చెప్పేది మామూలుగా చెప్తున్నాను సార్, అలా ట్రై చేయొద్దు. ఓకేనా, ఇక్కడ చేసి నేను చేశాను అని చెప్పేసి మీరు ఎవరు ట్రై చేయొద్దు. సార్ అక్కడ కనెక్టెడ్ వ్యాలెట్ అని అది ఉంది, ఒకవేళ అందుకే చెప్తున్నా సార్, అవకాశం కూడా ఉంటది. అట్లా అన్నట్టు ఏమైనా అయితే అని ఎందుకంటే చెప్పలేము. ఎందుకంటే అన్ని సైట్లు మనది అనుకోవద్దు. ఎందుకంటే అందుకని చెప్పేసి ఎవరైనా పక్కన క్లిక్ చేస్తారన్న ఆలోచనతోనే నేను చెప్తున్నా సార్, లేకపోతే నేను చెప్పుకుంటా ఆ విషయాన్ని కూడా. అలా నేను ముందే చూసాను కనెక్టెడ్ వ్యాలెట్ అని వచ్చిందని చెప్పేసి. సో అలా ఎవరు చేయొద్దు. ఇగో ఇక్కడ ఇదంతా మీరు చూసుకోవచ్చు సార్, ఏం కాదు. టెర్మినల్ అని రాసి లేదా గూగుల్ ఏదైనా రాసి అక్కడ పీవీసీ మీడియా రాసి ఇదంతా మీరు చూసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆట ఆడొచ్చు. కానీ అలాంటివి మాత్రం కనెక్టెడ్ వ్యాలెట్కి మాత్రం ఏది చేయకండి, ఓకేనా. సో ఇంకా సార్ ఏంటి విషయాలు? ఇంకొక 8 నిమిషాలు ఉంది. అవును, ఈరోజు కూడా నేను ఏదో చేయాలి సార్, మర్చిపోయాను ట్రస్ట్ వ్యాలెట్లో. ఓకే చేద్దాం అవకాశం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నాం కనుక ఎవరైనా ఆండ్రాయిడ్ అయితే చెప్పండి సార్. నేను ఎందుకంటే నేను ఇక్కడ చూడట్లేదు అట్లా. నేను ట్రస్ట్ వ్యాలెట్ డన్. చూడండి పీవీసీ మొత్తం గ్రీన్ లో ఉంది సార్, వన్ డేలో అవును సార్, అవును. 1.38%. చెప్పండి. నిన్న మీరు చెప్పినట్టు అదే సార్, మనకి గ్రూప్ లో కూడా ఆల్రెడీ షేర్ చేశారు కదా, బిటిసి ఎలా అవుతే అలాగా మన ఈ పీవీసీ మెట కూడా క్యాండిల్స్ సేమ్ అలాగే పడినాయి సార్. అలా అలా పడుతున్నది, అవును కదా. ఈ రోజు అయితే లేదు కానీ నిన్న అయితే మాత్రం నిన్న మొన్న అలా ఫ్లక్చుయేషన్. ఎస్, ఇదే అంటే ఏంటంటే సార్, చాలా మంది మనం మాట్లాడుకున్నట్టుగా మొన్న మన పీవీసీ వాళ్ళే కొద్దిగా అపోజిట్ గా చేస్తున్నారు అన్నమాట, వాస్తవం అనమాట. అందుకు బాధ కలుగుతుంది కొద్దిగా అట్లా. నిలబడతా అంటే నిలబడి, ఎందుకంటే మార్కెట్ అట్లా ఉన్నది. మరి మార్కెట్ ను తట్టుకొని నిలబడాలంటే మామూలు విషయం కాదు సార్. ఇది మార్కెట్ చాలా అంటే పబ్లిక్ రావాలి సార్, పబ్లిక్. ఎందుకంటే మనము కొద్దిగా మనం ఖచ్చితంగా మనము కమ్యూనిటీ సార్, మెయిన్ కమ్యూనిటీ బేస్డ్ ఆన్ కమ్యూనిటీ సార్. ఏదైనా కూడా సార్, ఏదైనా కమ్యూనిటీ, ఏదైనా కూడా, ఏదైనా ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో అక్కడనే అదే సక్సెస్ అవుతుంది సార్. అదే ఇక్కడ మాకు దెబ్బ వచ్చింది. అదే మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా అట్లా ఎన్నో మాట్లాడచ్చు మనం, అవన్నీ లాభం లేదు. బట్ కమ్యూనిటీ అవసరం సార్. ఇక్కడ కమ్యూనిటీ ఉంటేనే ఏదైనా సార్. అవును, ఇక్కడ మనము ఈ పాస్వర్డ్ లో ఈ 6 డిజిట్ పిన్ లో మనం క్యాపిటల్ కూడా పెట్టుకోవచ్చా? మనం లెటర్స్ కూడా పెట్టుకోవచ్చా? క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోవచ్చు.
ఓకే. అందుకే నా కీబోర్డ్ లో ఇవి వస్తున్నాయి కదా అని నాకు అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ నేను ఏదో మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని అడుగుదామని మధ్యాహ్నం అనుకున్నాను, బట్ మర్చిపోయి నేను చూస్తున్నాను. 1 మినిట్. మీటింగ్ లో అడుగుదాంలే అని అనుకున్నాను అనమాట, బట్ నాకు గుర్తు రావట్లేదు ఏంటనేది. ఇది కాదు. సార్ నిన్న చెప్పారు సార్ అడ్జస్ట్మెంట్ అని. సార్ అడ్జస్ట్మెంట్ ఎవరికైనా నచ్చిందా సార్? అడ్జస్ట్మెంట్ ఎవరికైనా వస్తుందా? అది అడ్జస్ట్మెంట్ అనేది ఫస్ట్ రోజే వచ్చింది, మళ్ళీ రాలేదు సార్. మళ్ళీ రాలేదా? నాకు ఇప్పుడు కూడా ఉంది సార్ అది. నేను కూడా చూపించాను. నేను కూడా చూపించాను కదా సార్. చూసారులేదు ఎవరైనా? సార్ చూపించారు సార్ నిన్న కూడా. ఉంది, అట్లే ఉంది సార్. నేను ఇంకో 2-3 వ్యాలెట్లో కూడా చూశాను. అదే విషయాన్ని కూడా నేను మళ్ళీ అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ ఒక్క నిమిషం, నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను. అక్కడ ఇది కాదు. ఓకే, ఇది కాదు. టోకెన్ వ్యాలెట్ ఫార్మింగ్ రివార్డ్ డీటెయిల్, ఇది కాదు. వస్తే 2 చోట్ల వచ్చింది సార్. ఫస్ట్ లో అయితే న్యూ టోకెన్ ఫార్మింగ్ ఒకటి, మన ఏదైతే డిపిలో ఫార్మింగ్ వ్యాలెట్ కి 2 చోట్ల వచ్చింది. 2 చోట్ల వచ్చిందా? ఓకే ఓకే. ఇక్కడ కాదు, మన ఫస్ట్ స్టార్టింగ్ కనెక్టెడ్ వ్యాలెట్ చేసాం కదా, అక్కడ వచ్చింది. ఓకే, ఇది కాదు. ఓకే, సో నేను అక్కడికి వెళ్తానని చూస్తున్నాను, అక్కడ దాకా వెళ్దామని. ఓకే, ఇది ఎర్లీ బర్డ్. సో రిఫరల్ ఫార్మింగ్ 3200 టోకెన్ ఫార్మింగ్. ఓకే, ఇక్కడ 400 ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం దానికి. ఎందుకంటే ఇది స్టార్టింగ్ లో 200కు 200 ఇట్లా అటు ఇటు ఉన్నప్పుడే మనకి ఇది అవుతుంది. కానీ సో కొంతవరకు ఈ ఐడికి ఒక్కరోజు 0.6 వచ్చింది. 1 మినిట్ సార్. అది ఇక్కడ అంటే 0.70. ఇక్కడ ఏమైందంటే సార్, ఇది ఈ ఐడికి ఈ మెయిన్ ఐడికి ముందుగా చేసి సో కింద ఒకరోజు లేట్ చేయడం జరిగింది. సో దానివల్ల ఇది డే 2కి వెళ్ళింది. అందుకే 0.6 వచ్చింది. అవును సార్, అవును సార్. అంటే ముందు మెయిన్ వ్యాలెట్ కి చేసినట్టున్నారు, అదర్స్ వాళ్ళ కింద వ్యాలెట్స్ చేయకుండా. చేసేటప్పటికి ఏమైందంటే 1 డే ఎక్స్పైర్ అయిపోద్ది కదా సార్. రైట్, అది జరిగింది అనమాట. సో ఇక్కడ 400 ఎక్స్పైర్ చూపిస్తుంది. బట్ ఈ ఎక్స్పైర్ ఏంటంటే ఇది ఆ టైంలో దీనికి రిఫర్ లేదు. ఒకటి రిఫర్ ఉండే. సో రిఫర్ లేక నేను చూసుకోక ఏమైందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్పైర్ అయిపోయింది. 400 యూనిట్ ఎక్స్పైర్ అయిపోయింది. అంటే మనము అదే టైంలో మనకు రిఫర్ ఉండి మనం 200తో చేసుకుంటే ఇది కూడా మనకు కలిసి వస్తుండే. సో ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమైందంటే ఎలిజిబుల్ చూసుకుంటే, ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే ఇటు పక్క 2000, ఇటు పక్క 1600, 400 ఎక్స్పైర్డ్ అనమాట. ఓకే, ఎనీవే. సో మీరు అందరు కూడా ఎర్లీ బర్డ్ మరి చేసుకుంటున్నారా లేదా నాకైతే తెలియదు. మరి కొంతమంది లీడర్స్ అయితే ఆల్రెడీ చేసుకుంటున్నారు, బట్ చాలా మంది ఫోకస్ చేయట్లేదు అనిపిస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు ఫోకస్ చేసుకోండి. ఎవరైతే మీ యొక్క వ్యాలెట్ను పెంచుకుంటారో సో మంచి విషయాలు కానీ, అంటే మంచి రేటు పెరిగినప్పుడు అనుకోవచ్చు. మంచి అంటే ఏంటంటే మనం తీసుకోవాలనుకున్నప్పుడు, ఇలాంటప్పుడు ఎవరైతే చేసుకొని ఉన్నారో వాళ్ళకి బెనిఫిట్. ఓకేనా? ఎవరైతే చేసుకొని ఉంటారో ఇప్పుడు వాళ్ళకి బెనిఫిట్. దాన్ని మీరు మళ్ళీ డబ్బులు పెట్టాలా అట్లా ఇట్లా తీసుకోకుండా, ఇప్పుడు ఆ టైంలో కూడా కొంతమంది ఫార్మింగ్ చేస్తే అద్దనుకున్నామా లేదు సార్, మనం ఫార్మింగ్ ఇప్పుడు చేయొద్దు, ఫార్మింగ్ అప్పుడు చేయొద్దు, ఎందుకు చేయడము, అందులో బెనిఫిట్ లేదు అని చెప్పేసి మనం ఇక్కడ ఇదే మీటింగ్ లో కూడా కొంతమంది క్యాల్కులేషన్ చేసి మాట్లాడితే కూడా కొంతమంది వెనుకబడ్డారు. బట్ కొంతమంది చేసుకున్నారు. వాళ్ళే కదా సార్ ఇప్పుడు ఫలాలు తీసుకుంటున్నారు. చేసుకున్న వాళ్ళే కదా సార్ తీసుకుంటున్నారు.
అవును కదా సార్, కరెక్ట్ కదా? అవును సార్, అవును సార్. మరి అదే అట్లే ఉంటుంది సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు మీ యొక్క కర్జా అంటే బాకీలు అంటే వడ్డీలకు బాకీలు తీసుకొచ్చుకొని చేయకూడదు, కానీ నార్మల్గా అయితే చేసుకుంటూ వెళ్ళండి సార్. మామూలుగా మన దగ్గర మనీ ఉంటే కనుక చేసుకోండి, ప్రాబ్లం లేదు సార్. బట్ ఏమంటారు, బాకీలు మాత్రం తెచ్చుకోవద్దు, అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చేసుకోవద్దు, సార్ ఇది మాత్రం పక్క. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి రైజ్ సార్. చేశారు సార్ ఎస్ సార్, రామాంజనేయులు ఇవ్వండి సార్. ఇవ్వండి ఇవ్వండి సార్. రామజన్ ఇవ్వండి. వెల్కమ్ సార్ రామాంజనేయ కి రెడ్డి సార్. రామాంజనేయులు సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ మా ఫోన్లో ఫార్మింగ్ పేజీ ఓపెన్ అవ్వడం లేదు సార్. ఏమంటుంది సార్, కింద ప్రొసీడ్ టు ఎనీవే వస్తలేదా? అవునవును సార్, అదే కదా ప్రాబ్లం. సో స్క్రీన్ షేర్ చేస్తా, అదే సార్. చెప్పేసిన పక్కన అయిపోతుంది. అభ్యంతరం ఓకే లేదా? సార్. ఓకే, స్క్రీన్ షేర్ చేయండి. వెంకటేష్ సార్, నేను విషయాన్ని చెప్పండి సార్. ఓకే ఓకే సార్. ఓకే, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే సార్, స్క్రీన్ షేర్ చేయండి సార్. ఓకే, అవుతుంది సార్. అవుతుంది అవుతుంది సార్. మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి సార్. సెట్టింగ్ అటు డిస్ప్లే చెప్పండి, డిస్ప్లే కూడా చేంజ్ చేయండి, ఫోన్ కూడా చేంజ్ చేయండి సార్, రెండు చేంజ్ చేయండి. అక్కడ సెర్చ్ చేయండి సార్, పైన సర్చింగ్ సెట్టింగ్స్ ఉంది కదా, పైన పైన అక్కడ డిస్ప్లే జూమ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. డిస్ప్లే జూమ్ సార్. జూమ్ కింద వచ్చింది చూడండి సార్, డిస్ప్లే సైజ్ అని వచ్చింది చూడండి, 4th వన్ కింద. ఓకే సార్, ఇదే సార్. డబుల్ స్మూత్ ఎడం పక్కన ఇంటి గుర్తు కొట్టండి. ఇంటి గుర్తు కొట్టి మీరు అది అలా క్లిక్ చేయకుండా డిస్ప్లే జూమ్ అని రాయండి, పూర్తిగా చూద్దాం ఏమంటారు. పేజీకి జూమ్ అని రాయండి. ZOYM సెర్చ్ చేయండి. కింద రైట్ కలర్ లో బ్లూ కలర్ సెర్చ్ ఉంది కదా సార్, పోతుందాం. ఇప్పుడు డిస్ప్లే చేసిన సార్. చేశారు కదా, డిస్ప్లే మీద క్లిక్ చేయండి సార్. కింద డిస్ప్లే ఉంది కదా, దాని కింద ఫస్ట్ వన్. ఆయన కూడా సార్ ఇదే వస్తుంది. ఓకే, ఇక్కడ ఓ పని చేయండి, ఇక్కడ కింద సెట్టింగ్ ఉంది కదా, ఇది సార్. వెరీ గుడ్, ఇదే సార్, ఇదే. ఒక్క నిమిషం. ఓకే, సిస్టమ్ ఫాంట్. రాజేష్, మనకు డిస్ప్లే కాదు, స్క్రీన్ ఓరియంటేషన్ తప్పు ఉంటుంది కాబట్టి స్క్రీన్ మార్చాలి. స్క్రీన్ జూమింగ్ చేసి తగ్గించుకోవాలి. స్క్రీన్ జూమింగ్ చేయండి, అయితే స్క్రీన్ జూమింగ్ చేయండి సార్, ఒకసారి స్క్రీన్ జూమింగ్ అని రాయండి ఒకసారి. చూడండి ఒకసారి. ఓకే, ఆయన కూడా మీకు డిస్ప్లే అవుతుంది. ఓకే సార్తో ఒక పని చేయండి సార్, మీరు అక్కడ ఇది కాకుండా ఫోన్ లోకి వెళ్ళి చేపించి చూడండి ఒకసారి. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఇది సార్. ఫోన్లోనే నాకు తెలిసి అక్కడ అయిపోతుంది ఇది. బ్యాక్ వచ్చండి సార్, అది క్యాన్సిల్ అని కొట్టేసి మామూలు సెట్టింగ్స్ ఓపెన్ చేసి. ఓకే ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓకే, డిస్ప్లే ఓపెన్ చేయండి, డిస్ప్లే టచ్ చేయండి. ఓకే సార్, పైకనండి, ఇంకా పైకనండి. సిస్టమ్ ఫాంట్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? టెక్స్ట్ సైజ్ సార్, టెక్స్ట్ సైజ్ టెక్స్ట్ సైజ్ తీసుకోండి. టెక్స్ట్ సైజ్
టెక్స్ట్ టెక్స్ట్ చూసుకోండి సార్. టెక్స్ట్ టచ్ చేయండి సార్. అది ఓకే. టెక్స్ట్ సైజ్ టచ్ డౌన్ చేయండి సార్. సార్. అది ఓకే. డౌన్ ఉందా? ఒక ఓకే, నిమిషం బ్యాక్ డౌన్లోడ్ వెళ్ళి అక్కడ బ్యాక్ ఫోంట్ వెళ్ళి సైజ్ కూడా ఉంది సార్. ఇంకొక బ్యాక్ వెళ్ళండి సార్. ఒక బ్యాక్ సింపుల్ ఒక బ్యాక్ వెళ్ళండి. యారో మార్క్ ఉంది కదా పైన, ఆ యారో మార్క్ టచ్ చేయండి. ఓకే సార్. ఇది సిస్టమ్ సిస్టమ్ ఫోంట్ ఫాంట్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ చూడండి కొద్దిగా చూడండి పైకన్నా. అదే కొద్దిగా పైకి అనండి సార్. ఇది కాదు సార్ సిస్టమ్ ఫోంట్ అంటే. ఇది కాదు సార్. ఏంటంటే ఇక్కడ పైన ఆప్షన్స్ ఉన్నాయి చూడండి సార్. ఇంకా మీకు ఏమన్నా పక్కగానండి ఫాంట్ అనేది ఏమన్నా వచ్చినాయి చూడండి. ఫోంట్ పక్కన ఎడమ పక్కన ఏముంది సార్? ఒకసారి చూడండి. ఫోంట్ పక్కన ఎడమ పక్కన ఏముంది? రింగ్ టోన్ సార్. రింగ్ టోన్ ఉందా? ఓకే. ఒక బ్యాక్ అండి. ఇప్పుడు బ్యాక్ ఇది స్టైల్, ఇది ఫోంట్ స్టైల్ అనమాట. సిస్టమ్ ఫోంట్ అంటే అదే వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్ వెళ్ళండి సార్. బ్యాక్ వెళ్ళండి. మీది ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారు సార్? కొంచెం పైకి రండి, ఇంకొంచెం పైకి రండి చూద్దాం. రెడ్మీ వైట్ సార్. లాస్ట్ ఇది. ఓకే కాగా. ఓకే, మీరేం టెన్షన్ పడొద్దు. దీని గురించి టెన్షన్ ఏం లేదు. ఏం టెన్షన్ పడొద్దు. నేను ఒకటి చెప్తాను మీకు. ఒకవేళ మీరు రేపు ట్రై చేయండి, రాలేదని పక్షంలో ఏం చేయాలంటే చెప్పాను సార్. ఓకే, మీరు అలాగే ఉండండి. నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఒకవేళ ఇది రాని పక్షంలో మీరు స్క్రీన్ షేర్ అలాగే ఉండండి, నేను కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నాను మీకు. అలా రాకపోతే మీరు ఏం చేయండి అంటే సార్, ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగో ఇది ఉంది కదా సార్, SAFEPAL. ఓకేనా? కొన్ని రోజులు మాత్రమే మనకి ఇది. జనవరి చెప్పండి. కింద ఫుల్ స్క్రీన్ డిస్ప్లే అని ఉంది కదా, దాన్ని ఏమన్నా మరి వస్తుంది అంటారా? చూడండి చేయమనండి. ఏమైతే చేయమని అంత రావట్లేదు సార్. సార్ పైకనండి సార్. ఓకే, బటన్స్ అది ఆప్షన్. ఇంకోటి టచ్ అండి, లేకపోతే ఫుల్ స్క్రీన్ అది ఉంది కదా, అది ఏమన్నా టచ్ చేసి చూడండి. ఒకవేళ డిస్ప్లేకి సంబంధించింది అంతే సార్. ఫోన్ ఏదన్నారు మీది? ఒకవేళ సెర్చ్ చేద్దాం రేపు మళ్ళీ మీకు. రెడ్మీ వైట్ సార్. రెడ్మీ వైట్ సార్. చూసారా వైట్? అందరికి రెడ్మీలోనే ప్రాబ్లం వస్తున్నాయి. చూసారా మీరు? చాలా మంది మీకు ప్రాబ్లం వచ్చిందంటే మీరు ఏంటంటే సార్ వాళ్ళు రెడ్మీ అనే చెప్తున్నారు. నో ప్రాబ్లం, టెన్షన్ అవసరం లేదు సార్. అది కూడా క్లియర్ అవుతుంది జనవరి 15 వరకు లోపల క్లియర్ అవుతుంది. బట్ అంతలోపు మీరు చూసుకోవాలి అంటే మాత్రం ఇక్కడ చూడండి సార్, ఇక్కడ సేఫ్ ఫాల్ అని కూడా కనబడుతుంది. ఇది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. దీని లెక్కనే దానికి కూడా ఒక 12 వర్డ్స్ వస్తాయి. బట్ అది వీటిని యూజ్ చేసుకోకుండా మీ ట్రస్ట్ వాలెట్ 12 pairs ఏవైతే ఉన్నాయో అది ఇందులో వేసుకొని దీన్ని యూజ్ చేసుకోండి. యూజ్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఇలా వచ్చిన తర్వాత సేమ్ దాని లెక్కనే మీకు కొన్ని పిన్స్ పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టుకున్న తర్వాత దానికి ఎన్ని వ్యాలెట్స్, ఇక్కడ కూడా చూడండి సార్, ఎన్ని వ్యాలెట్ ఉంటే అన్ని వ్యాలెట్లు యాడ్ చేసుకోవచ్చు. మీరు యాడ్ చేసుకొని ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కింద చూడండి సార్, ఇక్కడ PVC ఉంది, BNB ఉంది. ఓకేనా? సో అలా మనం అవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ కింద ఎక్స్ప్లోరర్ ఉంది సార్, కనబడుతుందా సార్ రామంజన్ సార్? సార్ ఈ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ డి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఈ సెర్చ్ ఉంది, దాని కింద సెర్చ్ ఉంది. ఈ సెర్చ్ లో మనం ఏం చేయాలి అంటే టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్ళాలనుకుంటే టోకెన్ ఫార్మింగ్ మన PVC.io బట్ ఇక్కడ మనము నెట్వర్క్ మాత్రం ఇక్కడ మార్చుకోవాలి. చూడండి ఆటోమేటిక్ వచ్చింది. ఇంతకుముందు ఒకసారి సెర్చ్ చేసాను ఆటోమేటిక్ వచ్చింది. బట్ కొత్త వాళ్ళకి అక్కడ BNB అనేది కనెక్ట్ చేసుకోవాలి ముందుగా. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఇది క్లోజ్ చేసుకుని చూడండి నార్మల్ అయిపోయిందా? చూడండి మనకి ట్రస్ట్ వాళ్ళకి వచ్చిందా లేదా? మళ్ళీ ఇదేంటంటే కొంచెం సేఫ్ ఉంది అనమాట. నేను చూసాను అనమాట, అంటే వేరే వాళ్ళకి కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత సేఫ్ గా ఉంది, అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇలా చేసుకొని ఇలా మీకు .io.com కూడా అన్ని కూడా మామూలుగా ఓపెన్ అవుతాయి. లేకపోతే నా నెంబర్ పర్సనల్ నా నెంబర్ ఉంది మీ దగ్గర,
కాల్ చేయండి. ఉంది ఓకేనా? సార్. ఎస్ సార్. ఓకే ఓకే ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో లీడర్స్ ఇంకా ఎనీ డౌట్స్? సో మరి 10 నిమిషాలు అయింది, ఇంకేదైనా ఉంటే కూడా మాట్లాడచ్చు. సార్ సేఫ్ వాల్ కానీ తర్వాత బిట్ కట్ కానీ స్క్రీన్ షేర్ చేయకండి. 12 పదాలు కనిపిస్తున్నాయి, 2 వ్యాలెట్లోనే కనిపిస్తున్నాయి. సేఫ్ వాళ్ళు కనబడ్డదా? కనిపిస్తున్నాయి సార్. మంచి పని చేశారు. అయితే అంటే అట్లా కాదు, ఎప్పుడు కానీ మీరు ఏది చేసినా కూడా ఆ 12 పదాల దగ్గరికి వెళ్ళొద్దు సార్ ఎవరు. కొంచెం ఓకే సార్, థ్యాంక్ యూ. మరి ఇక మనము సెషన్ ఎండ్ చేసుకుందాం ఇక్కడనే. సో థ్యాంక్ యూ మై డియర్ పార్ట్నర్స్, మంచి విషయాలు నేర్చుకున్నాం ఈరోజు, చాలా విషయాలు సెర్చ్ చేసుకున్నాం. ఓకే మరి థ్యాంక్ యూ అందరికీ, నమస్తే. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సార్. ఎవరెవరైతే మరి మీటింగ్ వచ్చారో, ఎవరైనా షేర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తూ రేపు మళ్ళీ 9:40కి మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మిఠా, మనస్ఫూర్తిగా పీయూష్ మిఠా అని చెప్పేసి లెఫ్ట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా ఇస్ నెవర్ ఎండ్ సార్. మెటా. థ్యాంక్ యూ సార్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా ఎవర్ ఎండ్. జై పీవీసీ మెటా. పీవీసీ మెటా ఇస్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెటా. సభ్యులందరికీ అడ్వాన్స్ గా క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్.